హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఈ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. సో ఆ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, ఇక్కడ కంపెనీ ఎక్స్ అనేది ఉంది అండ్ కంపెనీ ఏ ఉంది అండ్ కంపెనీ బి అండ్ కంపెనీ సి. సో అన్ని 100% హోల్డింగ్ చేసినారు. బట్ ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు అంటే కంపెనీ ఎక్స్ అనేది ఒక లిస్టెడ్ ఎంటిటీ ఇండియాలో అండ్ వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ పర్ ఇండియా ఏస్ ప్రకారంగా. సో కంపెనీ ఎక్స్ అనేది ఇండియా ఏస్ని ఫాలో అవుతుంది అండ్ కంపెనీ ఏ అనేది అన్లిస్టెడ్ కంపెనీ అండ్ వాళ్ళు ప్రాసెస్ కూడా లేదు, అంటే లిస్టింగ్ అనేది కూడా లేదు పబ్లిక్ మార్కెట్లో. అండ్ కంపెనీ ఎక్స్ డస్ నాట్ ఆబ్జెక్ట్ ద కంపెనీ ఏ. సో కంపెనీ ఏ వాళ్ళు ఇన్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలి అని కూడా ఆబ్జెక్షన్ ఏమి పెట్టలేదు కంపెనీ ఎక్స్ అనేది. నౌ కంపెనీ ఏ అనేది కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ సినారియో బిలో ఏమంటే ఎక్సెప్ట్ సేమ్ కంపెనీ ఎక్స్ అయితే ఉందో అది ఇండియన్ కంపెనీ కాదు, ఫారిన్ ఎంటిటీ అయితే ఈ ఎగ్జామ్షన్ అనేది తీసుకోవచ్చా అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయకుండా ఉండటము. అండ్ సినారియో సి ఇవిలో వచ్చేసి కంపెనీ ఎక్స్ అనేది కంపెనీ కాదు, ఇండివిజువల్ పర్సన్ అయితే ఈ బెనిఫిట్ని తీసుకోవచ్చా అనేది సెకండ్ కేసు. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినారియో ఏ ప్రకారంగా చూసుకుంటే కంపెనీ ఏ అనేది అన్ని కండిషన్స్ అనేది సాటిస్ఫై చేస్తే వాళ్ళు ఎగ్జామ్షన్ని తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి కండిషన్స్ ఏ ఉన్నాయంటే ఒక 4 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి ఎగ్జామ్షన్ తీసుకోవాలంటే. ఇండియాస్ 110 ప్రకారంగా ఎవరైతే వాళ్ళు ప్రిపేర్ చేయకూడదు అనుకుంటున్నారో, ఏవి వాళ్ళు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయకూడదు అనుకున్నప్పుడు వాళ్ళు ఒక 4 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. అవి కూడా ఆల్ కండిషన్ని సాటిస్ఫై చేస్తే వాళ్ళు ప్రిపేర్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. నౌ ఫస్ట్ ఏమంటే ఎంటిటీ అనేది హోలీ ఓన్డ్ సబ్సిడరీ కానీ ఆర్ పార్ట్లీ ఓన్డ్ సబ్సిడరీ కానీ అయి ఉండాలి. అండ్ ఆ కంపెనీ అనేది హోలీ ఓన్డ్ కానీ సబ్సిడరీ పార్ట్లీ ఓన్డ్ కానీ అయ్యి అండ్ వాళ్ళ యొక్క కంపెనీ అనేది దే డు నాట్ ఆబ్జెక్ట్ ద ఎంటిటీ నాట్ ప్రివెంటింగ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఎవరు ఆబ్జెక్షన్ అనేది చెప్పలేదు మీరు కంపల్సరీ ప్రిపేర్ చేయాలి అనేది, అది ఫస్ట్ పాయింట్. అండ్ ద డెట్ ఆర్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ద ఎంటిటీ ఆర్ నాట్ ట్రేడెడ్ ఇన్ ద పబ్లిక్ మార్కెట్. సో పబ్లిక్ మార్కెట్లో వాళ్ళ యొక్క ఈక్విటీస్ కానీ వాళ్ళ యొక్క డెరివేటివ్స్ కానీ ఎవరి దానిలో వాళ్ళు లిస్టెడ్ అయ్యి లేరు. అండ్ ఎంటిటీ నాట్ ఫైల్డ్ ఆర్ నాట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైలింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ విత్ ద సెక్యూరిటీస్ కమిషన్ రెగ్యులేటరీ అథారిటీస్. సో వాళ్ళు ఏ దానికి సంబంధించి రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం కూడా లేదు అట్లాంటి కేసులు. కానీ ఎంటిటీ అల్టిమేట్లీ ఎనీ ఇంటర్మీడియట్ ప్రజెంట్ ప్రొడ్యూస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ పబ్లిక్ యూజ్ అండ్ కంప్లై విత్ ఇండియా ఎస్ ఇన్ విచ్ సబ్సిడరీస్ ఆర్ కన్సాలిడేటెడ్ ఆర్ మెథడ్ అట్ ఎఫ్టీపీ పియర్. సో ఏవైనా ఎంటిటీస్ ఆర్ ఇంటర్మీడియట్ పేరెంట్ ప్రొడ్యూసెస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దట్ అవైలబుల్ ఫర్ ఎవరో ఒకరు ప్రొడ్యూస్ చేస్తే చాలు. అంటే ఇక్కడ మనకి కంపెనీ ఎక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మిగతా కంపెనీ ఏ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో 4 కండిషన్ని సాటిస్ఫై చేసింది కాబట్టి ఫస్ట్ కేసెస్లో వాళ్ళు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో అది ఎట్లా చెప్పినాం మనము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కంపెనీ ఏ అనేది సాటిస్ఫై చేసింది కండిషన్స్ని వాళ్ళు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని, ఎందుకంటే అది లిస్టెడ్ కాలేదు అండ్ ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్లో కూడా లేదు. అండ్ ప్రిపేర్ కన్సాలిడేటెడ్ అవైలబుల్ ఫర్ పబ్లిక్ యూజ్కి సంబంధించి కంపెనీ ఏ అనేది ప్రిపేర్ చేస్తుంది కాబట్టి కంపెనీ ఎక్స్ అనేది ప్రిపేర్ చేస్తుంది కాబట్టి కంపెనీ ఏ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ కేసులో వచ్చేసి కంపెనీ ఎక్స్ అనేది ఫారిన్ కంపెనీ అయితే సో ఇండియన్ లాని ఫాలో కాదు. ఇండియన్ లాని ఫాలో కాకుంటే ఇండియా ఏస్ ప్రకారంగా వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేయలేకుంటారు. సో అప్పుడు కంపెనీ ఏ అనేది ఎగ్జామ్షన్ని అవైల్ చేయడానికి లేదు. ఎందుకో ఒక ఇంటర్మీడియట్ కానీ ఆర్ పేరెంట్ కానీ ఎవరో ఒకరు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేయాల్సి కంపల్సరీ మ్యాండేటరీ కాబట్టి. సో ఇక్కడ ఎవరు ప్రిపేర్ చేయడం లేదు కాబట్టి కంపెనీ ఏ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కంపెనీ ఎక్స్ అనేది ఒకవేళ ఇండివిజువల్ అయితే ఇండివిజువల్స్కి ఇండియాస్ అనేది అప్లికబిలిటీలోకి లేదు యాజ్ అండ్ డేట్కి. సో వాళ్ళు ప్రిపేర్ చేసే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది పబ్లిక్ కోసం ఇండియాస్ అప్లికబిలిటీ అనేది ఉండదు కాబట్టి కంపెనీ ఏ అనేది కెనాట్ అవైల్ ద ఎగ్జామ్షన్ ఫర్ ప్రిపేరింగ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ సెకండ్ కేసు, ఇక్కడ కంపెనీ ఏ ఉంది అండ్ కంపెనీ ఏ వచ్చేసి కంపెనీ బిలో 60% అండ్ కంపెనీ సిలో 60% ఉంది అండ్ కంపెనీ సి వచ్చేసి 60% హోల్డ్ చేస్తుంది. సో కంపెనీ ఏ వచ్చేసి 100% హోల్డ్ చేసింది కంపెనీ బిలో అండ్ 60% హోల్డ్ చేసింది కంపెనీ సిలో. అండ్ కంపెనీ సి వచ్చేసి కంపెనీ ఎక్స్లో 100% హోల్డ్ చేసింది. కంపెనీ ఏ ఈజ్ లిస్టెడ్ ఎంటిటీ ఇన్ ఇండియా అండ్ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు కన్సాలిడేటెడ్ ప్రిపేర్. సో ఎవరో ఒకరు గ్రూప్లో ఒకరు ప్రిపేర్ చేస్తున్నారు అండ్ కంపెనీ సి అనేది అన్లిస్టెడ్. సో
ఒక కండిషన్ సాటిస్ఫై అయింది, నాట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లిస్టింగ్, సో ఇంకొక కండిషన్ సాటిస్ఫై చేసింది, వాళ్ళ యొక్క పేరెంట్ ఒకరు ఫైల్ చేస్తున్నారు, ఇంకొక కండిషన్ సాటిస్ఫై అయింది, అండ్ 60% ఆఫ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఈజ్ హెల్డ్ బై కంపెనీ ఏ అండ్ బ్యాలెన్స్ 40% ఈజ్ అవుట్ సైడర్స్. సో వీళ్ళు అవుట్ సైడర్స్ ఉన్నారు, ఇన్వెస్టర్స్. కంపెనీ ఏ డస్ నాట్ ఆబ్జెక్ట్ ద కంపెనీ సి నాట్ ప్రిపేరింగ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో వీళ్ళు మీరు కంపల్సరీ ప్రిపేర్ చేయాలి అని ఏం చెప్పడం లేదు. సో వాళ్ళు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదా అంటే నో, ఇంకా 40% హోల్డ్ చేసినది వేరే పర్సన్స్ కాబట్టి ఆ 40% ఎవరైతే ఉన్నారో ఆ 40% వాళ్ళకి ఇంటిమేషన్ అనేది చేయాలి. 40%కి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తే ఓకే మాకు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తే అప్పుడు వాళ్ళు ప్రిపేర్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఇప్పుడు ఫస్ట్ కేసుకి వచ్చేసి కంపెనీ సి అనేది ఇంటిమేట్ చేయాలి రిమైనింగ్ 40% ఎవరైతే ఉంటారో ఆ కేసు వాళ్ళకి. అండ్ కంపెనీ సినారియో బి ఏం చెప్తుంది, ఎక్సెప్ట్ ఆ 40% హోల్డ్ చేసినది ఎవరంటే బి ఎవరు అంటే కంపెనీ ఏ ఒక హోల్డ్లీ సబ్సిడరీ, అంటే అప్పుడు డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా కంపెనీ ఏనే హోల్డ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు కన్సల్టేషన్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు. సో సినారియో ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ సి అనేది పార్ట్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ కంపెనీ ఏ అండ్ ఈ కంపెనీ షుడ్ ఇన్ఫార్మ్ ఎవరైతే అదర్ 40 మెంబర్స్ ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి అబౌట్ కంపెనీ నాట్ ప్రిపేరింగ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి. అండ్ వాళ్ళు కూడా అబ్జెక్ట్ అనేది చేయకూడదు, అండ్ అబ్జెక్ట్ చేయకుంటేనే అంటే మేము ప్రిపేర్ చేయమంటే ఎవరు ప్రిపేర్ చేయాలి కంపల్సరీ, మాకు కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కావాలని ఎవరు అడగకూడదు, అప్పుడే వాళ్ళు కంపెనీ సి అనేది ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ సెకండ్ కేసు అంటే కంపెనీ ఏనే డైరెక్ట్గా 60% ఇండైరెక్ట్గా 40% హోల్డ్ చేస్తే ఇంకా వేరే అదర్ పర్సన్స్ లేరు కాబట్టి కంపెనీ సి ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఇన్ఫార్మ్ కంపెనీ బి నాట్ ప్రిపేరింగ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అండ్ వాళ్ళు ఎగ్జామినేషన్ని అవైల్ చేసుకోవచ్చు, అక్కడ డైరెక్ట్గానే అవైల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే కంపెనీ బి అనేది కంపెనీ హోల్డ్ చేస్తున్న కంపెనీనే కాబట్టి అవసరం లేదు, ఇంటిమేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ అంటే ఒక కంపెనీకి కంట్రోల్ ఉంది అని ఇది ఎప్పుడు చెప్తామంటే 3 గుర్తుపెట్టుకోవాలి, పవర్ ఓవర్ ద ఇన్వెస్టీ ఉండాలి, అండ్ ఎక్స్పోజర్స్ ఆర్ రైట్ టు వేరియబుల్ రిటర్న్స్ పైన రైట్ అనేది ఉండాలి, అండ్ అబిలిటీ టు యూజ్ ద పవర్ ఓవర్ ద ఇన్వెస్టీ ఆర్ టు ద ఎఫెక్ట్ ద ఇన్వెస్టర్స్ రిటర్న్. సో అప్పుడే కంట్రోల్ ఉన్నట్లు మనం డిస్కషన్ చేసాము. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 3లో ఏం చెప్తారు అంటే ఇక్కడ డిఫరెంట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఏముంది ఫస్ట్ కంపెనీ ఏ ఉంది అండ్ కంపెనీ బి ఉంది. ఈ రెండు కంపెనీస్ ఏ అండ్ బి ఈ రెండు కంపెనీస్ కలిపి సి కంపెనీని క్రియేట్ చేసినారు టు కన్స్ట్రక్ట్ ఏ ఆపరేటింగ్ టోల్ రోడ్స్. ఏ లిమిటెడ్ హీస్ రెస్పాన్సిబుల్ ఫర్ కన్స్ట్రక్షన్. సో వీళ్ళు ఏమంటే వీది కన్స్ట్రక్షన్ చేయడానికి వీళ్ళు రెస్పాన్సిబుల్ పర్సన్స్ అండ్ విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ 2 years. సో 2 years టైం అనేది తీసుకుంటుంది. దేర్ ఆఫ్టర్ ఈ బి ఎవరైతే ఉన్నారో వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో కంపెనీ సికి సంబంధించి పవర్ ఓవర్ ద టోల్ ఆ రోడ్స్ వాటినంతా మ్యాటర్స్ రిలేటెడ్ ఆపరేషన్కి సంబంధించి మొత్తం బీ చూసుకుంటుంది. అండ్ దాంతోపాటుగా ఈజ్ పాసిబుల్ టు హ్యావ్ పవర్ ఓవర్ ద సి డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఫేజ్. అంటే ఫస్ట్ 2 years ఎవరైతే ఏ కన్స్ట్రక్షన్ చేస్తుంటారో ఆ టైంలో కూడా బి వాళ్ళకి పవర్ అనేది ఉంది, ఈవెన్ తో ఏ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కన్స్ట్రక్షన్. సో రెస్పాన్సిబిలిటీ పవర్ ఉంది అట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఉంది, అండ్ ఆ కన్స్ట్రక్షన్ తర్వాత కూడా ఉంది, అదైతే డెసిషన్ని తీసుకోవడానికి డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఫేజ్లో. సో ఇప్పుడు మనం కంపెనీ బికి సంబంధించి పవర్ ఉందా లేదా అనేది చెప్పాల్సి ఉంటుంది. సో కంపెనీ బి మే పవర్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఫేజ్. సో కన్స్ట్రక్షన్ ఫేజ్లో దానికి పవర్ ఉన్నట్లనే, ఈవెన్ తో ఇట్ కెన్ నాట్ ఎక్సర్సైజ్ ఇట్స్ డెసిషన్ మేకింగ్ రైట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్. సో ఎట్లా ఏ డిసిషన్ ఎవరు కన్స్ట్రక్షన్ చేసేది ఎవరు అంటే కంపెనీ ఏనే, రెస్పాన్సిబిలిటీ ఎవరు కన్స్ట్రక్షన్కి అంటే కంపెనీ ఏనే. అక్కడ డెసిషన్ లేకున్నప్పటికీ ద ఇన్వెస్టర్ హ్యాస్ అబిలిటీ టు డైరెక్ట్ ద యాక్టివిటీస్. వాళ్ళు యాక్టివిటీస్కి సంబంధించి అబిలిటీ అనేది ఉంది డైరెక్ట్ చేయడానికి. మోస్ట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ద రిటర్న్ ఆఫ్ ద ఇన్వెస్టీ, హ్యాస్ పవర్ ఓవర్ ద ఇన్వెస్టీ. సో ఆ పవర్ ఉన్నట్లు ఇన్వెస్టీ పైన. ఇక్కడ కన్సిడరేషన్ షుడ్ బి గివెన్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మన్ ప్రాఫిట్ మార్జిన్, రెవెన్యూ అండ్ వాల్యుయేషన్. సో ఇక్కడ మనం కన్సిడరేషన్ అంటే ఫ్యాక్టర్స్ మనం ఏం తీసుకుంటాము, రెగ్యులర్గా మనకు వచ్చే ప్రాఫిట్ డిటర్మైన్ చేస్తుంది, వాళ్ళకున్న రెవెన్యూ ఏముంది, అండ్ ఆ వాల్యుయేషన్ అంటే ఈ కంపెనీ సికి సంబంధించి వచ్చే ప్రాఫిట్ మార్జిన్, రెవెన్యూ, వాల్యుయేషన్ వీటిని బేస్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రోడ్ అనేది అండర్ ద స్ట్రిక్ట్ సూపర్విజన్ అనుకోండి. ఇది ఒక రోడ్ని కన్స్ట్రక్షన్ చేయాలంటే స్టేట్ రోడ్ రెగ్యులేటరీ వాళ్ళే చెప్తున్నారు ఇంత టోల్ ఛార్జెస్ కలెక్ట్ చేయాలి అనేది. అప్పుడు అథారిటీ వాళ్ళకి పవర్ నాట్ రెవెన్యూ పైన. నెక్స్ట్ ఏ లిమిటెడ్ విల్ రికవర్. ఇక్కడ ఏ లిమిటెడ్ ఏం చేస్తుంది, కన్స్ట్రక్షన్ చేస్తుంది. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కాస్ట్ని తీసుకుంటుంది, ప్లస్ సమ్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ మార్జిన్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. That margin will be returned through adjustment of the amount of toll which will flow to the A limited. సో ఆ అమౌంట్ ఎట్లా కలెక్ట్ చేస్తారు, వన్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత టోల్ ఛార్జెస్ కలెక్ట్ చేసి ఆ అమౌంట్లో తీసుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లిమిటెడ్ అనేది ఫస్ట్ కాల్ ఆన్ క్యాష్ ఫ్లో జనరేటెడ్ బై టోల్స్, అండ్ బి లిమిటెడ్ అనేది మేనేజ్ చేస్తుంది రోడ్ యొక్క ఆపరేషన్ని అప్ టు కన్స్ట్రక్షన్ వరకు ఏ చూసుకుంటుంది. కన్స్ట్రక్షన్ తర్వాత ఆపరేషన్ వచ్చేసి బి చూసుకుంటుంది. దాని యొక్క మెయింటెనెన్స్ కానీ మేనేజ్మెంట్ ఫీ ఈక్వలెంట్ టు ఎనీ రెసిడ్యువల్ క్యాషెస్ కానీ ఆఫ్టర్ ఆల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ తర్వాత ఇంక్లూడింగ్ పేమెంట్ ఏ చేసిన తర్వాత కూడా వాళ్ళు చూసుకుంటారు. సో అజ్యూమింగ్ బి లిమిటెడ్ హ్యాజ్ అబిలిటీ టు సెట్ టోల్ చేస్తే అంటే ఇక్కడ మనకి రోడ్ అథారిటీ వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళే సెట్ చేసుకుంటారు ఎంత ప్రైస్ పెట్టాలి. సో ఇన్ దిస్ సినారియోలో సింపుల్గా చూసుకుంటే ఏ లిమిటెడ్ అనేది మెరిట్ వర్క్ చేస్తుంది లైక్ ఒక కాంట్రాక్టర్ లాగా, ఎర్నింగ్ ఫిక్స్డ్ మార్జిన్ అనేది ఎర్న్ చేస్తుంది అండ్ ప్రాబబుల్లీ ఫైనాన్సింగ్ ఇన్కమ్ ఫర్ ఫైనాన్సింగ్ ద కన్స్ట్రక్షన్స్. సో ఏ లిమిటెడ్ డస్ నాట్ టేక్ మచ్ రిస్క్ ఆన్ ద క్యాష్ ఫ్లోస్ బికాస్ ద రెసిడ్యువల్ రిస్క్ అండ్ రివార్డ్స్ ఎవరికి బిలాంగ్ అయితే ఈ బి లిమిటెడ్కి. ఎందుకు ఆపరేషన్ వాళ్ళే చెక్ చేసుకుంటారు కాబట్టి కన్సిక్వెంట్లీ బి లిమిటెడ్ అనేది కంట్రోల్ చేస్తుంది సి లిమిటెడ్ ఫ్రమ్ ఇట్స్ ఇన్సెప్షన్ నుంచి చూసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th వన్. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 4th వన్? ఏ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ ఉంది, ఈజ్ అన్ అసెట్ మేనేజర్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్కి సంబంధించి. సో ఏ లిమిటెడ్ ఏమి ఒక వెంచర్ క్యాపిటల్కి సంబంధించి మేనేజర్, అండ్ దట్ ఈజ్ ఒక ఫండ్ అనేది ఉంది ఎక్స్కి సంబంధించి. సో ఒక ఫండ్ ఎక్స్కి మేనేజర్ ఏ లిమిటెడ్. అవుట్ ఆఫ్ ద టోటల్ అవుట్ స్టాండింగ్ యూనిట్స్ అంటే ఫండ్ అంటే ఏమి డిఫరెంట్ పర్సన్స్ నుంచి అమౌంట్ని కలెక్షన్ చేస్తూ ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ ద టోటల్ అవుట్ స్టాండింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో ఆఫ్ ద ఫండ్కి 10% యూనిట్స్ హెల్డ్ బై ఏ లిమిటెడ్. సో ఇందులో ఈ అమౌంట్లో ఒక 10% ఎవరు హోల్డ్ చేసినారంటే ఏ పర్సనే హోల్డ్ చేసినారు, అండ్ బ్యాలెన్స్ 90% యూనిట్స్ అనేది హోల్డ్ చేసినది అదర్ ఇన్వెస్టర్స్ హోల్డ్ చేసినారు. సో మెజారిటీ ఆఫ్ ద యూనిట్స్ హోల్డర్స్ ఆఫ్ ద ఫండ్ వచ్చేసి వాళ్ళకి వాళ్ళు అపాయింట్ చేయొచ్చు వాళ్ళ యొక్క కమిటీ వచ్చేసి మనకి మెంబర్స్ ఉంటారు, చైర్మన్, వైస్ చైర్మన్, ట్రెజరర్ అండ్ సెక్రటరీ, ఇట్లా డిఫరెంట్ పర్సన్స్ అనే వాళ్ళు ఉంటారు కమిటీలో. ఆ కమిటీని అపాయింట్ చేసే పర్సన్స్ ఎవరంటే మెజారిటీ యూనిట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. అంటే 100%లో మెజారిటీ అంటే మేబీ 51% తీసుకోవచ్చు. సో మన ఏ లిమిటెడ్కి 10% హోల్డింగ్ అనేది ఉంది, విచ్ విల్ మేనేజ్ ద డే టు డే అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఫండ్. ఆ కమిటీ వాళ్ళు ఏం చేస్తారు, డే టు డే అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ అనేది చెక్ చేసుకుంటారు. హౌఎవర్ డెసిషన్ రిలేటెడ్ టు ఇన్వెస్ట్మెంట్ అండ్ డైవెస్ట్మెంట్ ఈజ్ డన్ బై ఫండ్ ఎక్స్ ఈజ్ టేకెన్ బై అసెట్ మేనేజర్ ఏ లిమిటెడ్. సో ఆ ఫండ్ ఎక్స్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, ఆ డైవెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అనేది ఎవరు తీసుకుంటారంటే ఈ ఎంటిటీ ఏ లిమిటెడ్ అనేది తీసుకుంటారు. సో బేస్ ఆన్ ద అబౌవ్ ఫండ్ ఎక్స్ పైన ఏకి పవర్ ఉందా లేదా అంటే జస్ట్ 10% హోల్డింగ్ చేసి దానికి పవర్ ఉందా లేదా, అండ్ ఓన్లీ జస్ట్ 10% అనేది చూసుకోకూడదు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ లిమిటెడ్కి ఏబుల్ టు డైరెక్ట్ ద యాక్టివిటీస్ దట్ మోస్ట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ద రిటర్న్ ఆఫ్ ద ఫండ్. సో ఫండ్కి వచ్చే రిటర్న్స్లో ఆ రిటర్న్స్ని మోస్ట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ చేసే డెసిషన్స్ ఎవరు తీసుకుంటారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఎక్స్కి మెయిన్ అమౌంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకు వచ్చే అమౌంట్స్, ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అని చెప్పేదే ఏ లిమిటెడ్. సో హెన్స్ ఏ లిమిటెడ్కి వచ్చేసి పవర్ ఓవర్ ద ఇన్వెస్టీ. సో ఇన్వెస్టీ ఓవర్ ఇక్కడ ఎక్స్, ఫండ్ ఎక్స్ అనేది. సో హౌఎవర్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఏ లిమిటెడ్ హ్యాస్ control over the fund, and consideration will have to given to other elements of control evaluation as well. So exposure to variable return and link between the power and exposure variable return అనేది చెక్ చేసుకోవాలి. అండ్ వాటి తర్వాత ఇప్పుడు డిటర్మినేషన్ ఆఫ్ రిలవెంట్ యాక్టివిటీస్ చెక్ చేసిన తర్వాత కరెంట్ యొక్క అబిలిటీ ఏముంది డైరెక్ట్ రిలవెంట్ యాక్టివిటీస్కి సంబంధించి నేను తెలుసుకుంటాము. సో అది క్వశ్చన్ నెంబర్ 5లో చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 5 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అనేది ఉంది. ఓకే, ఒక ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అనేది ఉంది అండ్ ఈజ్ క్రియేటెడ్ అండ్ ఫైనాన్స్డ్ విత్ డెట్ ఇన్స్ట్రుమెంట్ హెల్డ్ బై ఇన్వెస్టర్స్. సో డెట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో ఒక వెహికల్ ఉంది, ఇది ఇన్వెస్టీ, అండ్ ఇంకొక పర్సన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, డెట్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. వీళ్ళంతా డెట్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి అండ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ హెల్డ్ బై
నెంబర్ ఆఫ్ అదర్ ఇన్వెస్టర్స్. సో ఇందులో ఈక్విటీ ఉంది అండ్ డెట్ కూడా ఉంది. డెట్ వచ్చేసి ఈ పర్సన్ ఉంది, ఈక్విటీ వచ్చేసి అదర్ పర్సన్స్ ఉన్నారు. ఓకే, అండ్ ద equity tranches is designed to absorb the first loss and to receive any residual return from the investee once the equity investors which holds 30% of equity in his assets management. సో ఇందులో 30% వచ్చేసి ఈక్విటీ ఉంది, అంటే 70% వచ్చేసి డెట్ ఉంది. అంటే డెట్ అనేది ఎక్కువ ఉంది, అంటే వీళ్ళు కన్జర్వేటివ్ ప్రిన్సిపల్స్ని యూజ్ చేస్తున్నట్టు. అగ్రెసివ్ ప్రిన్సిపల్ అంటే ఎక్కడైతే ఈక్విటీ పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే అగ్రెసివ్ ఉన్నట్లు, ఇక్కడ కన్జర్వేటివ్ని ఫాలో అవుతున్నారు. ఓకే, ఈ కన్జర్వేటివ్ ఓకే. నౌ ఆ ఈక్విటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారు రిటర్న్ని? అట్ ద ఎండ్లో తీసుకుంటారు. రెసిడ్యువల్ ఇంట్రెస్ట్ అంటే అన్ని పేమెంట్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ వాళ్ళు తీసుకుంటారు. నౌ ద ఇన్వెస్టీ యూజెస్ ఇట్స్ ప్రొసీడ్ టు పర్చేజ్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఎక్స్పోజింగ్ ద ఇన్వెస్టీ ఆఫ్ క్రెడిట్ రిస్క్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్ నుంచి వచ్చిన అమౌంట్స్ని, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చిన అమౌంట్స్ని వాళ్ళు ఒక ఫైనాన్షియల్ అసెట్స్ని అంటే పోర్ట్ఫోలియో ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ని పర్చేజ్ చేసి వాటి యొక్క ఇన్కమ్స్ని రేట్ చేస్తుంటారు. ఇక్కడ క్రెడిట్ రిస్క్ ఏం అసోసియేట్ అనేది పాసిబుల్ డిఫాల్ట్ ఆఫ్ ప్రిన్సిపల్కి సంబంధించి, ఇంట్రెస్ట్ పేమెంట్కి సంబంధించి అండ్ ట్రాన్సాక్షన్స్ మార్కెటెడ్ డెట్ ఇన్వెస్టర్స్ ఎవరున్నా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి మినిమం ఎక్స్పోజర్ అనేది ఉందా లేదా, క్రెడిట్ రిస్క్ అసోసియేట్ అయిన దానికి పాసిబుల్ డిఫాల్ట్ ఏముంది, పోర్ట్ఫోలియోకి సంబంధించి నేచర్ ఆఫ్ అసెట్స్ ఏమున్నాయి అండ్ ఈక్విటీ ట్రెంచెస్ ఏమున్నాయి, వాటన్నిటిని చెక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ రిటర్న్ ఆఫ్ ద ఇన్వెస్టీ ఏమంటే మోర్ సిగ్నిఫికెంట్లీ అఫెక్టెడ్ బై ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఇన్వెస్టీస్ అసెట్ పోర్ట్ఫోలియో. సో ఇక్కడ ఇంక్లూడింగ్ డెసిషన్స్ ఆఫ్ సెలెక్టింగ్, అక్విజిషన్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ అసెట్స్ విత్ ఇన్ పోర్ట్ఫోలియో గైడెన్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆన్ డిఫాల్ట్ ఆఫ్ ఎనీ పోర్ట్ఫోలియో అసెట్స్. సో వీటన్నిటి యొక్క యాక్టివిటీస్ మేనేజ్ బై అసెట్ మేనేజర్. సో ఎవరు చూసుకుంటారో అసెట్ మేనేజర్ చెక్ చేసుకుంటారో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ అక్విజిషన్ చేయాలి, ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ డిస్పోజల్ చేయాలి అనేది. ఈ అసెట్ మేనేజర్ until default reach a specified proportion of the portfolio value, that is when the value of portfolio is such that equity tranche of the investee has been consumed. So for the time third party trustee manages the asset according to the instruction of the debt investors. So ఇక్కడ పర్సన్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజింగ్ ద ఇన్వెస్టీస్ అసెట్ పోర్ట్ఫోలియో ఇది ద రిలవెంట్ యాక్టివిటీ. సో ఆ అసెట్ యొక్క పొజిషన్ని మేనేజ్ చేయడమే ఇక్కడ మెయిన్ రిలవెంట్ యాక్టివిటీ ఆఫ్ ఇన్వెస్టీకి సంబంధించి. ఇప్పుడు ఆ పర్సన్కి పవర్ ఓవర్ ద ఇన్వెస్ట్మెంట్ వెహికల్ పైన పవర్ అనేది ఉందా లేదా అనేది మనం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్ మేనేజర్ వచ్చేసి అబిలిటీ ఉంది అతనికి, ఏది రిలవెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో. ఇక్కడ రిలవెంట్ యాక్టివిటీ ఏమి, మనం అసెట్ పొజిషన్స్ని, ఇన్వెస్ట్మెంట్ అసెట్ పోర్ట్ఫోలియోని మనం అసెస్మెంట్ యాక్టివిటీ అనేది మెయిన్ రిలవెంట్ యాక్టివిటీ. ఆ రిలవెంట్ యాక్టివిటీని డైరెక్ట్ చేసే కేపబిలిటీ అనేది అసెట్ మేనేజర్కు ఉందా లేదా, అసెట్ మేనేజర్కి ఎంతవరకు ఉంది, అంటిల్ డిఫాల్టెడ్ అసెట్ రీచ్ ద స్పెసిఫైడ్ ప్రొపోర్షన్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో వాల్యూ and the debt investor ఎవరైతే ఉంటారో has the ability to direct the relevant activities when the value of defaulted asset surplus the specified proportion of the పోర్ట్ఫోలియో ఆఫ్ ద వాల్యూ. సో డిఫాల్టెడ్ అసెట్స్ ఉండి అది సర్పాస్ ద స్పెసిఫైడ్ ప్రొపోర్షన్కి పోతే అప్పుడు డెట్ ఇన్వెస్టర్స్కి పవర్ అనేది ఉంటుంది డైరెక్ట్ చేయడానికి రిలవెంట్ యాక్టివిటీస్కి సంబంధించి. నౌ ద అసెట్ మేనేజర్ అండ్ ద డెట్ ఇన్వెస్టర్ ఈచ్ నీడ్ టు డిటర్మైన్ వెదర్ దే ఆర్ ఏబుల్ టు డైరెక్ట్ ద యాక్టివిటీస్ దట్ మోస్ట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ద ఇన్వెస్టర్స్ రిటర్న్. సో ఈ అసెట్ మేనేజర్ అండ్ డెట్ ఇన్వెస్టర్స్ వాళ్ళు డిటర్మైన్ చేసుకోవాలి వాళ్ళు ఏవైతే డైరెక్ట్ చేసే పవర్స్ ఉన్నో వాళ్ళకున్న యాక్టివిటీస్ అనేది మోస్ట్లీ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ చేస్తున్నవే ఇన్వెస్టీస్కి సంబంధించిన రిటర్న్స్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఇంక్లూడింగ్ కన్సిడరింగ్ ద పర్పస్ అండ్ డిజైన్ ఆఫ్ ద ఇన్వెస్టీ హ్యాస్ వెల్ యాజ్ ఈచ్ పార్టీ ఎక్స్పోజర్ టు వేరియబిలిటీ రిటర్న్. సో వాళ్ళకి వేరియబిలిటీ రిటర్న్ అనేది వస్తుందా ఆర్ ఫిక్స్డ్ రిటర్న్ అనేది వస్తుందా అనేది కూడా చెక్ చేసుకోవాలి మెయిన్గా. సో రైట్స్ అనేది వాళ్ళకి ప్రొటెక్టివ్ రైట్ ఉన్నవా ఆర్ సబ్స్టాంటివ్ రైట్స్ ఉన్నవా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మ్ ఆఫ్ ద రైట్, సో ఓటింగ్ రైట్స్ అనేవి ఉన్నాయి ఆర్ పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్ అనేది ఉంది ఆఫ్ ద ఇన్వెస్టీకి సంబంధించి. సో అప్పుడు ఇన్వెస్టర్ హోల్డింగ్ మెజారిటీ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఉన్నాయి అనుకోండి, క్యాపిటల్ ఆఫ్ ద ఇన్వెస్టీ పవర్ ఉన్నట్లు. అండ్ ఒకవేళ రైట్ టు అపాయింట్ ఆర్ రీఅసైన్ ఆర్ రిమూవ్ మెంబర్ ఆఫ్ ఇన్వెస్టీ కీ మేనేజ్మెంట్ పర్సన్. సో నాకు హోల్డింగ్ అనేది పెద్ద అమౌంట్ అనేది లేదు, అంటే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేంత పర్సంటేజ్ నాకేం లేదు కంపెనీలో, బట్ నాకు రైట్ చేసే అంటే ఒక రైట్ అనేది ఉంది. ఏం రైట్ అంటే ఒక మెజారిటీ ఆఫ్ మెంబర్ని నేను అపాయింట్ చేయొచ్చు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్
ఇన్వెస్టర్స్లో అతనికి ఎవరైతే డెసిషన్ తీసుకునే పవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను అపాయింట్ చేసే పవర్ ఉంది. సో ఈవెంట్తో నాకు సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ లేకున్నప్పటికీ మెజారిటీ రైట్ టు అపాయింట్ మెజారిటీ ఆఫ్ మెంబర్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటే ఆర్ రైట్ టు అపాయింట్ ఆర్ రిమూవ్ అనదర్ ఎంటిటీ దట్ డైరెక్ట్ ద రిలవెంట్ యాక్టివిటీస్. సో మనం ఒక పర్సన్ ఇన్వెస్టర్స్ ఎవరిని అపాయింట్ చేయాలి, ఎవరిని రిమూవ్ చేయాలి, ఆ డెసిషన్స్ ఎవరైతే తీసుకుంటారో, ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడైతే డైవెస్ట్మెంట్ అంటే రిలవెంట్ యాక్టివిటీ డెసిషన్స్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకి కంట్రోల్ ఉన్నట్లనే. రైట్ టు డైరెక్ట్ ద ఇన్వెస్టీస్ టు ఎంటర్ ఇన్ టు ఆర్ వీటో ఎనీ చేంజెస్ టు ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఇన్వెస్టర్. సో ఎవరైతే పర్సన్కి ఇన్వెస్టర్ రైట్ విత్ ద ఇన్వెస్టర్ ఉందో టు డైరెక్ట్ ఇన్వెస్ట్కి సెల్ చేయడానికి ఆల్ ఆఫ్ ఇట్స్ అవుట్పుట్ టు ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆఫ్ ద ఇన్వెస్టర్ అట్ ద ప్రైస్ డిటర్మైన్ బై ద ఇన్వెస్టర్. అండ్ అదర్ రైట్స్ ఏమున్నాయి అంటే డెసిషన్ మేకింగ్ స్పెసిఫై చేసిన రైట్స్ ఏమున్నాయి మేనేజ్మెంట్కి సంబంధించి. హోల్డర్ ద అబిలిటీ టు డైరెక్ట్ ద రిలవెంట్ యాక్టివిటీస్ ఏమున్నాయి అంటే రిలవెంట్ యాక్టివిటీస్ అనేది సింగిల్ ఇన్వెస్టర్స్కుండా ఆల్ అదర్ ఇన్వెస్టర్స్కుండా అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సబ్స్టాంటివ్ రైట్ ఆఫ్ ప్రొటెక్టివ్ రైట్ అనేది మెయిన్గా చెక్ చేసుకోవాలి. సబ్స్టాంటివ్ రైట్ అంటే కెన్ గివ్ ద ఇన్వెస్టర్ పవర్ ఓవర్ ద ఇన్వెస్టీ. సో పవర్ అనేది ఇస్తుంది ఇన్వెస్టీ పైన, అది సబ్స్టాన్షియల్ రైట్ ఉన్నట్లు. ప్రొటెక్టివ్ రైట్ అంటే అతనికి పవర్ ఏముండదు ఇన్వెస్ట్ పైన, జస్ట్ ప్రొటెక్షన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. అండ్ సబ్స్టాంటివ్ రైట్స్ అంటే రిలేటెడ్ టు రిలవెంట్ యాక్టివిటీస్ పైన నాకు రైట్ ఉన్నట్లు. ప్రొటెక్టివ్ రైట్ అంటే రిలేట్స్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీ హోల్డింగ్ దోస్ రైట్ వితౌట్ గివింగ్ హోల్డర్ ద రైట్ ఓవర్ ద రిలవెంట్ యాక్టివిటీ పైన ఏముండదు, జస్ట్ ప్రొటెక్షన్ కోసం ఏదో ఒక రైట్ని ప్రొవైడ్ చేస్తే అది ప్రొటెక్టివ్ రైట్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 51 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 51లో ఏం చెప్తానంటే ఒక ఫాలోయింగ్ ద ఓటింగ్ పవర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది ఉంది కంపెనీ బీకి సంబంధించి. సో కంపెనీ బి ఉంది అండ్ కంపెనీ బిలో వచ్చేసి 10% ఓటింగ్ వచ్చేసి కంపెనీ ఏ హోల్డ్ చేస్తుంది అండ్ రిమైనింగ్ 90% వచ్చేసి హోల్డ్ బై 9 అదర్ మెంబర్స్ అనేది హోల్డ్ చేస్తున్నారు. నౌ ఆల్ ద ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎంటర్ అయినారు ఇంటూ మేనేజ్మెంట్ అగ్రిమెంట్లో వేర్ by they have granted decision making power related to relevant activities of B Limited to A Limited for a period of 5 years. సో ఎంత టర్మ్ వచ్చేసి 5 years. 5 yearsలో ఏం చెప్తున్నారో ఆల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మేనేజ్మెంట్ అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళంతా కలిసి పవర్ రెలవెంట్ యాక్టివిటీస్ ఆఫ్ బీకి సంబంధించి ఎవరు తీసుకోవాలి, ఏ తీసుకోవాలి. ఈవెన్తో ఏకి వచ్చేసి 10 పవర్ ఓటింగే ఉన్నా బట్ వాటి యొక్క డెసిషన్స్ ఎవరు తీసుకుంటారో ఏనే తీసుకుంటారు. ఎన్ని ఇయర్స్, ఒక 5 years తీసుకుంటారు. ఆఫ్టర్ 2 years తర్వాత of the agreement, the investor holding 90% of voting power have some disputes with A Limited. సో ఒక డిస్ప్యూట్స్ అనేది వచ్చింది ఏతో అప్పుడు అండ్ దే వాంట్ టు టేక్ బ్యాక్ ద డెసిషన్ మేకింగ్ రైట్ ఫ్రమ్ ఏ లిమిటెడ్. సో ఏ లిమిటెడ్ నుంచి ఆ డెసిషన్ తీసుకునే పవర్ని తీసేయాలి అనుకుంటున్నాం. దిస్ can be done by passing a resolution with majority of investor voting in favor of removal of rights from A Limited. సో ఇది కావాలంటే మెజారిటీ పర్సన్స్ అనేవాళ్ళు ఓటింగ్ చేయాలి, రిమూవ్ చేయాలి పవర్స్ అని చెప్పడానికి. హౌఎవర్ యాజ్ పర్ ద టర్మినేషన్ క్లాస్ ఆఫ్ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ బి లిమిటెడ్ విల్ హ్యావ్ టు పే హ్యూజ్ పెనాల్టీ టు ఏ లిమిటెడ్. సో ఒకవేళ ఏని రిమూవ్ చేస్తే కంపెనీ బి అనేది హ్యూజ్ పెనాల్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది టర్మినేషన్ అయితే అగ్రిమెంట్కి సంబంధించి. వెదర్ ద రైట్ ఎల్డ్ బై ఇన్వెస్టర్ హోల్డింగ్ 90% ఓటింగ్ పవర్ సబ్స్టాంటివ్గా కాదా అనే చెప్పాలి. అంటే డెసిషన్ మేకింగ్ పవర్ని తీసేసేంత పవర్ ఉంటే అది సబ్స్టాంటివ్ పవర్ అవుతుంది. బట్ అది యూటిలైజ్ చేస్తే వాళ్ళు చాలా అమౌంట్ని పే చేయాలి అని వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళు ఆ డెసిషన్ని తీసుకోవడానికి రాదు. సో సబ్స్టాంటివ్గా లేనట్లనే. నెక్స్ట్ అజ్యూమ్ ద సేమ్ ఫ్యాక్ట్. సో సేమ్ ఫ్యాక్ట్ అట్లనే తీసుకొని ఎక్సెప్ట్ నో పెనాల్టీ రిక్వైర్డ్ టు బి పేడ్ బై బి లిమిటెడ్ ఫర్ టర్మినేషన్ ఆఫ్ అగ్రిమెంట్ బిఫోర్ ఇట్ స్టేటెడ్ టర్మ్స్. సో పేమెంట్ పెనాల్టీ ఏం లేదు. సో ఫ్రీగానే రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేయొచ్చు. హౌఎవర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ అదర్ ఇన్వెస్టర్ దే ఆర్ ఓన్లీ 4 investors holding total 40% voting power that have disputes with A Limited and wants to take decision of the firm. సో మెజారిటీ లేదు కాబట్టి ఇక్కడ సబ్స్టాంటివ్ లేనట్లనే. నో సినారియో ఇఫ్ ఇన్వెస్టర్ వచ్చేసి హోల్డింగ్ 90% ఓటింగ్ పవర్ వాళ్ళు రైట్ టు టర్మినేషన్ చేయాలనుకుంటున్నారు అండ్ రైట్ టు టర్మినేషన్ చేస్తే హ్యూజ్ పెనాల్టీ అనేది ఉంది, ఎఫెక్ట్ చేస్తుంది. అంటే బి లిమిటెడ్ యొక్క రిటర్న్ని ఎఫెక్ట్ చేయగల కెపబిలిటీ ఏక్ అనేది ఉంది. అండ్ దిస్ ఈజ్ బెరియర్ టు ద ప్రివెంట్ సచ్ ఇన్వెస్టర్ ఫ్రమ్ ఎక్సర్సైజింగ్ దేర్ రైట్ అండ్ హెన్ సచ్ రైట్ ఆర్ నాట్ సబ్స్టాంటివ్. అండ్ సినారియో బి అని చెప్తుంది ఈ డెసిషన్ ఏదైతే ఉందో
రైట్ ఫ్రమ్ ద ఏ లిమిటెడ్, అది మెజారిటీ అనేది ఉండాలి. సో ఇక్కడ ఓన్లీ 40% తీసుకున్నారు కాబట్టి అక్కడ కూడా సబ్స్టాంటివ్ లేనట్లనే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. ఇన్వెస్టర్ ఈజ్ హోల్డింగ్ 30% ఆఫ్ ఓటింగ్ పవర్ ఇన్ ఏబీసీ లిమిటెడ్. ద ఇన్వెస్టర్ ఈజ్ గ్రాంటెడ్ an option to purchase 30% more voting power from other investors. However, exercise price of the option is too high compared to market price. సో ఇక్కడ చెప్తున్న కంపెనీ ఏ అనేది ఇన్వెస్టర్ ఉన్నాడు, హోల్డ్ చేసినారు, ఏది 30% హోల్డ్ చేసినారు ఏబీసీ కంపెనీలో. అండ్ వాళ్ళకి ఇన్వెస్టర్కి గ్రాంట్ చేసింది, ఇంకొక ఆప్షన్ని ప్రొవైడ్ చేసింది. ఎంత? ఇంకొక 30% అనేది తీసుకోవచ్చు. సో 30 + 30 అంటే 60%, అంటే మోర్ దెన్ 50% అంటే కంట్రోల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రిమైనింగ్ 30 తీసుకోవాలి అంటే వాటి యొక్క ప్రైస్ అనేది చూసుకుంటే మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువ చెప్తున్నారు. సో మార్కెట్లో పర్చేస్ చేసి 100 రూపీస్ ఉంది, బట్ ఇతను పర్చేస్ చేయాలనుకుంటే 200 రూపీస్ చెప్తున్నారు. బికాజ్ ఏబీసీ లిమిటెడ్ ఈజ్ incurring losses since last 2 years and it is expected to continue to incur losses in future period. Whether the right held by investor exercise purchase option సబ్స్టాంటివా కాదా అంటే సబ్స్టాంటివ్ కాదు. ఎందుకంటే ప్రైస్ అనేది తక్కువ పెడితే వాళ్ళు పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. పర్చేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూస్తే సబ్స్టాంటివ్ రైట్ అనేది ఉన్నట్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ బి. అది ద సేమ్ ఫ్యాక్ట్. సో ఫ్యాక్ట్ అనేది సేమ్, బట్ ఆప్షన్ ప్రైస్ ఈజ్ ఇన్ లైన్ విత్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే అది ప్రాఫిట్ మేకింగ్ కంపెనీనే, ప్రైస్ అనేది బేస్డ్ ఆన్ కరెంట్ మార్కెట్ ప్రైస్తో తీసుకుంటాము. హౌఎవర్ ద ఆప్షన్ కెన్ బి ఎక్సర్సైజ్ ఇన్ నెక్స్ట్ 1 month ఓన్లీ. అండ్ ఇన్వెస్టర్ హీ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు అరేంజ్ ఫర్ ద రిక్వైర్ అమౌంట్ ఇన్ 1 month టైం ఎక్సర్సైజ్. సో వితిన్ 1 monthలో పర్చేజ్ చేయాలి. అండ్ వితిన్ 1 monthలో పర్చేజ్ చేయకుంటే కాదు, అండ్ వితిన్ 1 monthలో పర్చేజ్ చేయడానికి దానికి రిక్విజిట్ అమౌంట్ అనేది లేదు ఆ ఇన్వెస్టర్కి సంబంధించి, అప్పుడు కూడా సబ్స్టాంటివ్ లేనట్లనే. నెక్స్ట్ అజ్యూమ్ ద సేమ్ ఫ్యాక్ట్. ఏబీసీ లిమిటెడ్ ఈజ్ మేకింగ్ ప్రాఫిట్స్. హౌఎవర్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ ఈజ్ నాట్ నోన్ సిన్స్ ద ఏబీసీ లిమిటెడ్ ఈజ్ రిలేటివ్లీ నో. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది తెలీదు. అండ్ since the ABC Limited is relatively new company, business of the company is unique and there is no other company in making the similar business. Hence the investor he is not sure whether to exercise the purchase option. సో ఇప్పుడు కూడా అతనికి సబ్స్టాంటివ్ అనేది లేనట్లనే. సో ఫస్ట్ సినారియో రైట్ టు ఎక్సర్సైజ్ ప్రైస్ అనేది నాట్ సబ్స్టాంటివ్, ఎందుకంటే ఎక్సర్సైజ్ ప్రైస్ అనేది మోర్ దెన్ కరెంట్ మార్కెట్ ప్రైజ్ అనేది ఉంది కాబట్టి. అండ్ సినారియో బి రైట్ టు ఎక్సర్సైజ్ పర్చేజ్ ఆప్షన్ హీజ్ నాట్ సబ్స్టాంటివ్. ఎందుకు? టైం ఏదైతే ఉందో అతనికి టైంకి వితిన్ టైంలో అతను పేమెంట్ చేయలేడు, అరేంజ్ చేసుకోలేడు రిక్విజిట్ అమౌంట్ ఎంత కావాలి అనేది. నెక్స్ట్ సినారియో సి వచ్చేసి రైట్ టు ఎక్సర్సైజ్ పర్చేజ్ ఆప్షన్ ఈజ్ నాట్ సబ్స్టాంటివ్. ఇక్కడ కూడా నాట్ సబ్స్టాంటివ్. అండ్ ఎందుకు అంటే ఇన్వెస్టర్ నాట్ ఏబుల్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్. ఎంత పే చేయాలి అనేది తెలియదు, విచ్ ఈజ్ నెసరీ ఇన్ ఆర్డర్ టు కంపేర్ ద ఆప్షన్ ఎక్సర్సైజ్ ప్రైస్. సో ఆప్షన్ ఎక్సర్సైజ్ ప్రైస్తో మనం కంపేర్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఆప్షన్ ఎక్సర్సైజ్ ప్రైజే ఎక్కువ ఉందంటే మార్కెట్ ప్రైస్ కంటే అప్పుడు సబ్స్టాంటివ్ ఉన్నట్లు కాదు, అది బెనిఫిట్ అవుతుందా కాదని చెక్ చేస్తే మనం చెప్పాల్సి ఉంటుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 71. అండ్ ఏ వెంచర్ capital funding is managed by asset manager who has right to take investment and divestment decisions related to fund కార్పస్. సో వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేది ఉంది, వాటిని మేనేజ్ చేసేది అసెట్ మేనేజర్ ఉంటాడు. అసెట్ మేనేజర్ అన్ని డెసిషన్స్ అనేది తీసుకుంటున్నారు. అండ్ అసెట్ మేనేజర్ హీ ఈజ్ ఆల్సో హోల్డింగ్ సమ్ స్టేక్ ఇన్ ఫండ్ అండ్ అదర్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ద ఫండ్ హ్యావ్ రైట్ టు రిమూవ్ ద అసెట్ మేనేజర్. సో అసెట్ మేనేజర్కి కొంత హోల్డింగ్ ఉంది అండ్ అదర్స్ ఎవరైతే ఉంటారో ఈ అసెట్ మేనేజర్ని రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేయొచ్చు. హౌఎవర్ ఇన్ ప్రజెంట్ సినారియో దేర్ ఆర్ ఈ ఆప్షన్స్ ఆఫ్ అదర్ మేనేజర్స్ who is willing to able to provide specialized service that the current asset manager he is providing and purchase the sake of current asset manager he is holding in the fund. Whether removal right available with the అదర్ ఇన్వెస్టర్ ఆ సబ్స్టాంటివ్ అంటే నాట్ సబ్స్టాంటివ్. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఎక్సైజ్ చేయాలనుకుంటారో రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో రైట్ని, దెన్ ఇట్ విల్ ఇంపాక్ట్ ద ఆపరేషన్స్ ఆఫ్ ఫండ్ అండ్ అల్టిమేట్లీ రిటర్న్ ఆఫ్ ద ఫండ్. సో అతన్ని రిమూవ్ చేస్తే ఇంపాక్ట్ అంటే ఆపరేషన్స్ ఫండ్స్ పైన ఇంపాక్ట్ అనేది ఉంటుంది, రిటర్న్స్ ఆఫ్ ద ఫండ్స్ పైన అల్టిమేట్లీ ఇంపాక్ట్ ఉంటుంది. సిన్స్ వాళ్ళకి వేరే సబ్స్టిట్యూట్ ఆఫ్ కరెంట్ అసెట్ అనేది లేదు కాబట్టి మేనేజర్ అవైలబుల్ హూ కెన్ మేనేజ్ ద కార్పస్ అంటే వేరే ఎక్స్పర్ట్ కావాల్సి వస్తుంది. ఆ ఎక్స్పర్ట్ అనేది వీళ్ళకి దొరకడం అంత ఈజీ కాదు. సో ఎంత రిమూవల్ రైట్స్ హెల్డ్ బై అదర్ ఇన్వెస్టర్ ఆర్ నాట్ సబ్స్టాంటివ్, అది సబ్స్టాంటివ్ ఉన్నట్లు కాదు. యాజ్ ఆఫ్ నౌకి రిమూవల్ చేయాలి అనుకున్న వాటికి సంబంధించి చెక్ చేసుకుంటే. అండ్ వాటి తర్వాత మనం
ప్రొటెక్టివ్ రైట్స్. సో ఒక పర్సన్కి సంబంధించి ప్రొటెక్టివ్ రైట్స్ ఉంటే వాటికి సంబంధించి ఎట్లుంటుంది అనేది చెప్పుకుందాం. సో ప్రొటెక్టివ్ రైట్కి సంబంధించి చూసుకున్నప్పుడు, సో ప్రొటెక్టివ్ రైట్లో అతనికి రైట్ టు ఎక్సర్సైజబుల్ బై ఇన్వెస్టర్. సో క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ ఇక్కడ చూడండి, అతనికి ఇన్వెస్టారా ఆర్ అదర్ పార్టీనా, అంటే రైట్స్ హెల్డ్ బై ఇన్వెస్టార్కి ఉందా ఆర్ హెల్డ్ బై అదర్ పార్టీస్ ఉన్నారా, ఆర్ అతనికి పవర్ ఉందా లేదా అని చెప్పాలంటే అతనికి సబ్స్టాంటివ్ ఉండాలి ప్లస్ ప్రొటెక్టివ్ ఉంటే ఇన్వెస్టార్కే పవర్ ఉన్నట్లు. ప్రొటెక్టివ్ ఉంది ఇన్వెస్టర్కి, బట్ సబ్స్టాంటివ్ అదర్ పార్టీస్కి ఉంది, అంటే అదర్ పార్టీస్కి పవర్ ఉన్నట్లు. సబ్స్టాంటివ్ ప్లస్ సబ్స్టాంటివ్ ఉంటే మనం ఎవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది, అండ్ ఓన్లీ ప్రొటెక్టివ్ ప్లస్ ప్రొటెక్టివ్ ఉంటే దానికి ఎటువంటి పవర్ అనేది లేనట్లనే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 ఇక్కడ ఏం చెప్తారు అంటే, ఒక కంపెనీ అనేది ఉంది, ఏది ఏబీసీ లిమిటెడ్ అనే ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉంది, బ్రాండెడ్ గార్మెంట్స్, అండ్ ఇట్స్ ఓనర్ వచ్చేసి బ్రాండ్ ఎక్స్, అండ్ పీక్యూఆర్ లిమిటెడ్ has entered into franchisee agreement with ABC Limited to allow PQR Limited to set up a retail outlet to sell the product of brand X. సో ఇక్కడ ఏం జరిగింది, ఏ కంపెనీ ఉంది, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు బ్రాండ్ బిఎక్స్ని, అండ్ PQR లిమిటెడ్ అనేది ఒక ఫ్రాంచైజీ అగ్రిమెంట్ అనేది ఎంత అయింది ఏబీసీ లిమిటెడ్కి. ఏబీసీ లిమిటెడ్ ఏం చేస్తుంది, టు అలో పీక్యూఆర్ లిమిటెడ్ టు సెటప్ రిటైల్ అవుట్లెట్ టు సెల్ ద ప్రోడక్ట్ ఎక్స్. సో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, అండ్ వీళ్ళు ఒక అగ్రిమెంట్ అనేది కూడా ఎంటర్ అయింది. పీక్యూఆర్ వాళ్ళు అవుట్లెట్లో సేల్ చేస్తారు ఈ బ్రాండ్ ఎక్స్ అనేది. యాజ్ పర్ ద అగ్రిమెంట్ పీక్యూఆర్ లిమిటెడ్ విల్ సెటప్ ద రిటైల్ అవుట్లెట్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ ఫండ్స్. సో పీక్యూఆర్ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ యొక్క ఓన్ ఫండ్స్లో వాళ్ళు అవుట్లెట్ని పెట్టాలి. డిసైడ్ ద క్యాపిటల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎంటిటీ, హైర్ ఎంప్లాయీస్ అండ్ దర్ రెమ్యునరేషన్, సెలెక్ట్ వెండర్స్ ఫర్ acquiring capital items, etc. However, ABC Limited will give certain operating guidelines like the interior of the retail outlet, uniform of the employees and other such guidelines to protect the brand name of ABC Limited. So ABC Limited వాళ్ళు ఏం చెప్తారు, జస్ట్ కొంచెం డెసిషన్స్లో రిటైల్ అవుట్లెట్ ఎట్లా ఉండాలి, లుక్ ఎట్లుండాలి, ఎంప్లాయీస్ యూనిఫామ్ ఏది వేర్ చేసుకోవాలి, అట్లాంటి గైడ్ లైన్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. వెదర్ ద రైట్స్ హెల్డ్ బై ఏబీసీ లిమిటెడ్ ప్రొటెక్టివ్ ఆ సబ్స్టాంటివ్ అనేది క్వశ్చన్ ఇక్కడ. అంటే ఏబీసీ లిమిటెడ్కి అనేది జస్ట్ ప్రొటెక్టివ్, వాళ్ళ యొక్క రిటర్న్ని ఎఫెక్ట్ చేసేంత డెసిషన్స్ అనేది ఏం లేదు. సో యాక్టివిటీస్ ఆర్ మోస్ట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ద రిటర్న్స్ ఆఫ్ పీక్యూఆర్ లిమిటెడ్. సో మనకి పీక్యూఆర్ లిమిటెడ్కి సంబంధించి సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ చేసే రిటర్న్స్ ఏమి, ఫండింగ్ అండ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఆఫ్ ద పీక్యూఆర్ లిమిటెడ్. ఆ ఫండింగ్ అండ్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఎవరు తీసుకుంటారు, డెసిషన్ పీక్యూఆర్ లిమిటెడ్ వాళ్ళే తీసుకుంటారు. అండ్ హైరింగ్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ దేర్ రెమ్యునరేషన్ అండ్ వెండర్ ఆఫ్ క్యాపిటల్ ఐటమ్స్ ఎసెట్రా, ఇవన్నీ సిగ్నిఫికెంట్లీగా ఎఫెక్ట్ చేసే రిటర్న్స్. అంటే పీక్యూఆర్ లిమిటెడ్కి సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ చేసే యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయంటే అది ఫండింగ్, క్యాపిటల్ స్ట్రక్చర్, ఎంప్లాయీస్ని హైర్ చేయడము, వాళ్ళకి రెమ్యునరేషన్ పే చేయడము, వెంచర్ క్యాపిటల్ ఐటమ్ ఎట్లా తీసుకోవాలి అనేది ఎసెట్రా. సో విచ్ ఆర్ ఎక్సర్సైజబుల్ బై పీక్యూఆర్ లిమిటెడ్. ఎవరు ఎక్సర్సైజబుల్ చేసుకుంటారు, పీక్యూఆర్ లిమిటెడ్ వాళ్ళే ఎక్సర్సైజబుల్ చేసుకుంటారు. ఫర్దర్ ద రీటైల్ అవుట్లెట్ ఈజ్ బీయింగ్ సెటప్ బై పీక్యూఆర్ లిమిటెడ్ వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ఏబీసీ లిమిటెడ్. ఏబీసీ లిమిటెడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏం ప్రొవైడ్ చేయడు. అండ్ ఏబీసీ లిమిటెడ్కున్న రైట్స్ ఏమి, జస్ట్ టు ప్రొటెక్ట్ ద బ్రాండ్ నేమ్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్, అండ్ సచ్ రైట్స్ డు నాట్ ఎఫెక్ట్ ద అబిలిటీ ఆఫ్ పీక్యూఆర్ లిమిటెడ్ అండ్ టు టేక్ ద డెసిషన్ ఆఫ్ ద రిలవెంట్ యాక్టివిటీస్. సో ఏబీసీ లిమిటెడ్కి ఏవైతే ఉన్నావో వాటిని మనం ప్రొటెక్టివ్ రైట్స్ అంటాము. నెక్స్ట్ ఇన్వెస్టర్కి సంబంధించి ఓటింగ్ రైట్స్. సో ఇన్వెస్టర్ ఓటింగ్ రైట్స్ ఏమున్నాయి అనేది, పర్టికులర్లీ ఒక పర్సన్కి సంబంధించి ఓటింగ్ రైట్స్ అనేది ఎక్కువ ఓటింగ్ రైట్స్ ఉంటే అతనికి ఎక్కువ పవర్ ఉన్నట్టు, తక్కువ ఓటింగ్ రైట్స్ ఉంటే అతనికి తక్కువ పవర్ ఉన్నట్లు. అండ్ ఇన్వెస్టర్కి వచ్చేసి ఓటింగ్ రైట్స్ యొక్క సైజ్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, అలాంటి కేసెస్లో అతనికి మోర్ ఉన్నట్లు, ఎక్కువ ఉంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సైజ్ ఉంటే అతనికి ఎక్కువ పవర్ అనేది ఉన్నట్లు, తక్కువ ఉంటే తక్కువ పవర్ ఉన్నట్లు. నెంబర్ ఆఫ్ పార్టీస్ రిక్వైర్డ్ టు అవుట్ ఓట్ ద ఇన్వెస్టర్స్. సో మోర్ లైక్లీ ఎవరైతే నెంబర్ ఆఫ్ పార్టీస్ అవుట్ ఓట్ చేసే వాళ్ళు ఉంటారో, ఎక్కువ ఉంటారో వాళ్ళకి సంబంధించి కాంట్రాక్చువల్గా వాళ్ళకి మోర్ పవర్ ఉన్నట్లు, లేదంటే తక్కువ పవర్ ఉన్నట్లు. సో క్వశ్చన్ నెంబర్ 9 ఏం చెప్తుంది అంటే, ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు. సో ఇన్వెస్టర్ ఉన్నాడు అండ్ అతనికి 45% హోల్డింగ్ అనేది ఉంది ఇన్వెస్టీలో. సో ఎంత, 45%. రిమైనింగ్ ఓటింగ్ రైట్స్ ఆర్ హెల్డ్ బై థౌజండ్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్. సో రిమైనింగ్ 65% హోల్డింగ్ అనేది 1000 మెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఉన్నారు. నన్ ఇండివిజువల్ హ్యావ్ మోర్ దెన్ 1% ఆఫ్ ఓటింగ్ రైట్. నన్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ హ్యాస్ ఎనీ అరేంజ్మెంట్ టు కన్సల్ట్ ఎనీ అదర్
మేక్ ఆర్ కలెక్టివ్ డెసిషన్. సో ఒకరినొకరు కలిసేంత ఛాన్స్ లేదు, వీలు లేదు. అండ్ ఆ పర్సన్కి సంబంధించి సో ఒక పర్సన్ ఒకరు కలిసే ఛాన్సెస్ అనేది లేదు. సో అట్లాంటి కేసెస్లో ఆన్ ద బేసిస్ ఆఫ్ అబ్జల్యూట్ సైజ్, సో మన పర్సన్కి ఎక్కువ ఉంది కాబట్టి, సో ఓటింగ్ రైట్లో ఆర్ సైజ్ ఆఫ్ ఇన్వెస్టర్లో చూసుకుంటే మన పర్సన్కి ఎక్కువ ఉంది. రిలేటివ్ సైజ్ ఆఫ్ ఓటింగ్ రైట్స్ బై అదర్ సైడ్ వచ్చేసి చాలా తక్కువ ఉంది. సో ఇట్ ఈస్ మోర్ లైక్లీ దెన్ దట్ ఇన్వెస్టర్ వుడ్ హ్యావ్ ద పవర్. సో మనకి మోర్ లైక్లీలో ఉన్నట్లు. సో హై ఉన్నాయంటే మోర్ లైక్లీ ఉన్నట్లు, లోయర్ ఉన్నామంటే లెస్ లైక్లీ ఉన్నట్లు. అండ్ సేమ్ ఏబీసీ లిమిటెడ్ అనేవాడు 40% హోల్డింగ్ చేసినారు. అండ్ ఏదానిలో XYZ కంపెనీలో రిమైనింగ్ ఓటింగ్ రైట్స్ వచ్చేసి హెల్డ్ బై 6 అదర్ షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఈచ్ ఇండివిజువల్ హోల్డింగ్ 10% ఈచ్. సో 6 మెంబర్స్ ఉన్నారు రిమైనింగ్ వాళ్ళు. అండ్ ఇక్కడికి అతనికి మోస్ట్ లైక్లీ ఉన్నట్ల ఆర్ లెస్ లైక్లీ ఉన్నట్ల అంటే లెస్ లైక్లీనే ఉన్నట్లు. ఎందుకంటే లెస్ లైక్లీ ఏబీసీ లిమిటెడ్ విల్ హ్యావ్ పవర్ ఓవర్ ద XYZ సిన్స్ సైజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్. సో నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ వచ్చేసి లెస్ ఉంది. అండ్ అవుట్ ఓట్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి నాట్ సో హై. సో అడిషనల్ ఫ్యాక్టర్స్ సర్కమ్స్టెన్సెస్. సో అవుట్ సైడ్ ఓట్ చేసే పర్సన్స్ అనేవాళ్ళు లెస్ ఉన్నారు కాబట్టి, సో లోయర్ నెంబర్ ఉన్నారు కాబట్టి అంటే లెస్ లైక్లీ టు హ్యావ్ ఏ పవర్. ఒకవేళ అవుట్ సైడ్ ఓట్ చేసేవాళ్ళు హయ్యర్ మెంబర్స్ ఉంటే అంటే ఫస్ట్ కేస్కి, సో అతనికి మోర్ లైక్లీ టు హ్యావ్ ఏ పవర్ అనమాట. అండ్ మనకి నెంబర్ ఆఫ్ ఓటింగ్ రైట్స్ హెల్డ్ బై మనకి పర్సన్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓటింగ్ రైట్స్ ఉన్నాయంటే మనకి మోర్ లైక్లీ టు హ్యావ్ ఏ పవర్ అండ్ ఆర్ లెస్ లైక్లీ టు హ్యావ్ ఏ పవర్ అని చెప్పొచ్చు. అది బేస్ చేసుకొని మనం నెక్స్ట్ చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11th వన్. సో వాట్ ఈజ్ దేర్ ఇన్ 11th క్వశ్చన్. సో 11th క్వశ్చన్లో ఏం చెప్తారంటే ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు. అండ్ ఇతనికి ఎంత పర్సెంట్ హోల్డ్ చేస్తాడు, 35% హోల్డింగ్ అనేది చేస్తున్నారు ఇన్వెస్ట్కి. అదర్ షేర్ హోల్డర్స్ ఈచ్ హోల్డ్ 5% హోల్డింగ్ ఓటింగ్ రైట్స్ ఆఫ్ ద ఇన్వెస్ట్కి. సో రిమైనింగ్ వాళ్ళంతా 5% హోల్డింగ్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ ఓటింగ్ రైట్స్ ఆర్ అవైలబుల్ బై న్యూమరస్ అదర్ షేర్ హోల్డర్స్, నన్ ఇండివిజువల్ హోల్డింగ్ మోర్ దెన్ 1% ఆఫ్ ఓటింగ్ right. And none of the shareholders has arrangement to consult any of the other or make collective decisions. సో ఫస్ట్ క్వశ్చన్కి సేమ్ లాగానే ఇది వరకు చూసుకుంటే మనకి మోర్ లైక్లీ ఉన్నట్లనే పవర్కి సంబంధించి. బట్ ఏమంటే డెసిషన్ తీసుకోవాలంటే రిలవెంట్ యాక్టివిటీస్కి సంబంధించి మెజారిటీ ఆఫ్ అప్రూవల్ అంటే 75% ఓటింగ్ రైట్స్ అనేది కావాలి రిజిస్ట్రేషన్ షేర్ హోల్డర్స్కి సంబంధించి చూసుకున్నప్పుడు. ఇప్పుడు మన ఇన్వెస్టర్స్కి మోస్ట్ లైక్లీ ఉందా ఆర్ లెస్ లైక్లీ ఉందా అనేది చెక్ చేసుకున్నప్పుడు ఈ యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ అదర్ షేర్ హోల్డర్స్ అట్ ఎ రీసెంట్ షేర్ హోల్డర్ మీటింగ్ చూసుకుంటే ఇన్వెస్టర్ వుడ్ నాట్ హ్యావ్ ప్రాక్టికల్ అబిలిటీ టు డైరెక్ట్ ద రిలవెంట్ యాక్టివిటీ. ఎందుకు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు, 75% పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే పార్టిసిపేషన్ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క డెసిషన్ అనేది ఓన్గా తీసుకుంటున్నారు అంటే మన పర్సన్కి అంత పవర్ ఉన్నట్లు. అండ్ రిగార్డ్లెస్ వెదర్ ద ఇన్వెస్టర్ హ్యావ్ డైరెక్ట్ ద రిలవెంట్ యాక్టివిటీస్ బికాస్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ అదర్ షేర్ హోల్డర్స్ ఓటెడ్ ఇన్ ద సేమ్ వే. ఈవెన్తో మనమే చేస్తున్నాం, మనం చేసేది ఎట్లా చేస్తాడో మన పర్సన్ బేస్డ్ అండ్ ఏవైతే గైడ్లైన్స్ వస్తో ఆ గైడ్లైన్స్కి వాళ్ళు మెజారిటీ హోల్డింగ్ చేస్తేనే అతనికి వచ్చినట్లు. నౌ పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్ అనేది ఉందా లేదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్ అంటే ఒక ఇన్వెస్టర్ ఏ అండ్ 2 అదర్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ఈచ్ థర్డ్ ఆఫ్ ఓటింగ్ రైట్స్ ఆఫ్ ద ఇన్వెస్టీ. అండ్ ఇంకొక 2 మెంబర్స్ ఉన్నారు ఇన్వెస్టీకి సంబంధించి. అండ్ ద ఇన్వెస్టీ బిజినెస్ యాక్టివిటీ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు అదర్ పర్సన్స్కి కన్వర్టబుల్కి సంబంధించి. అండ్ ఇక్కడ వీటిలో కన్వర్టబుల్ ఇన్ అడిషన్ టు ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్వెస్టర్ ఏ ఆల్సో హోల్డ్ డెట్ ఇన్వెంట్ దట్ ఆర్ కన్వర్టెడ్ టు ఆర్డినరీ షేర్స్. సో డెట్ని వాళ్ళు ఈక్విటీకి కన్వర్షన్ అనేది చేయొచ్చు ఆర్ కన్వర్టెడ్. ఇన్వెస్టర్ ఏ హూ హోల్డ్ 60% ఓటింగ్ రైట్స్. సో మన పర్సన్ వచ్చేసి 60% ఓటింగ్ రైట్స్ అనేది చేస్తుంటారు అండ్ కన్వర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఈక్విటీని డెట్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏ వుడ్ హోల్డ్ 60% ఓటింగ్ రైట్స్ ఆఫ్ ద ఇన్వెస్టీ. సో ఇన్వెస్టర్ ఏ వుడ్ బెనిఫిట్ ఫ్రమ్ రియలైజింగ్ సినర్జీ బెనిఫిట్స్. సో సినర్జీ బెనిఫిట్స్ అంటే కన్వర్ట్ అయితే సినర్జీ బెనిఫిట్ కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. వెదర్ ఇన్వెస్టర్ హ్యాస్ పవర్ ఓవర్ ద ఇన్వెస్టీ ఉందా లేదా. సో ఇన్వెస్టర్ ఏ హ్యాస్ పవర్ ఓవర్ ద ఇన్వెస్టీ బికాస్ ఇతనికి ఓటింగ్ రైట్స్ అనేది ఉంది ప్లస్ ఆఫ్ ద ఇన్వెస్టర్ టుగెదర్ విత్ సబ్స్టాన్షియల్ పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్ అనేది ఉన్నాయి. దట్ గివ్స్ ఇట్ కరెంట్ అబిలిటీ టు డైరెక్ట్ ద రిలవెంట్ యాక్టివిటీస్. సో వాటితో కరెంట్ యాక్టివిటీస్ని
చేయొచ్చు కాబట్టి అతనికి పొటెన్షియల్ ఓటింగ్ రైట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆ పర్సన్కి పవర్ అనేది ఉన్నట్లనే ఆ వాటిపైన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. పీక్యూఆర్ లిమిటెడ్ ఉంది. సో పీక్యూఆర్ లిమిటెడ్ అండ్ వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ అనేది ఎంటర్ అయినారు ఎవరితో, స్టేట్ గవర్నమెంట్లో ఎంటర్ అయినారు. ఏదానికి సంబంధించి టు కన్స్ట్రక్ట్ ఏ పవర్ ప్లాంట్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఫ్రమ్ ద ప్లాంట్ టు హౌస్ హోల్డ్స్ ఆఫ్ ద స్టేట్. సో ఒక ఎలక్ట్రిసిటీ కన్స్ట్రక్ట్ చేయాలి పవర్ ప్లాన్ని అండ్ వాళ్ళు జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీని హౌస్ హోల్డ్కి పంపించుకోవాలి. ఫర్ దిస్ పీక్యూఆర్ లిమిటెడ్ హ్యాస్ సెటప్ ఏ న్యూ ఎంటిటీ XYZ. పీక్యూఆర్ లిమిటెడ్ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిజైన్ ఆఫ్ XYZ. The decision related to relevant activity of XYZ Limited, that is how much electricity to generate or the price at which the units of the electricity is to be sold to customers etc. are not determined by voting rights. So వాళ్ళు ఎంత సేల్ చేయాలి, ఎన్ని యూనిట్స్ సేల్ చేయాలి, అవన్నీ ఎవరు డిసైడ్ చేసుకుంటారు అంటే పీక్యూఆర్ కాదు, జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది చెక్ చేసుకుంటుంది. పీక్యూఆర్ వాళ్ళు జస్ట్ ఆ ప్లాన్ని కన్స్ట్రక్షన్ అనేది చేయాలి. అండ్ ఇప్పుడు వాళ్ళకి ఆ కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ ప్రకారంగా కంట్రోల్ అనేది ఉందా లేదా అనేది చెప్పాలి. అంటే పీక్యూఆర్ లిమిటెడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిజైన్ ఆఫ్ XYZ. సో XYZ లిమిటెడ్ని డిజైన్ చేసే దానిలో ఇన్వాల్వ్ అయింది పీక్యూఆర్ లిమిటెడ్. ఓకే, ఫస్ట్ అకార్డింగ్లీ ఇట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద డిజైన్ మే ఇండికేట్ దట్ ద ఇన్వెస్టర్ హ్యాస్ ఆపర్చునిటీ టు అబ్టైన్ ద రైట్ దట్ ఆర్ సఫిషియంట్ టు గివ్ ఇట్స్ పవర్ ఓవర్ ద ఇన్వెస్టీ. సో డిజైన్లో వాళ్ళు పవర్ ఉన్నట్లు. బట్ హవెవర్ బీయింగ్ ఇన్వాల్వ్ ఇన్ ద డిజైన్ ఆఫ్ XYZ అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. జస్ట్ ఆ ప్లాన్ని క్రియేట్ చేసేంత పవర్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి పవర్ ఉన్నట్లు కాదు. గివ్ పీక్యూఆర్ లిమిటెడ్ కంట్రోల్ ఉండడం, కంట్రోల్ ఓవర్ ద XYZ. పవర్ ఉంది బట్ కంట్రోల్ అని ఉందా, నో కంట్రోల్. అండ్ అదర్ ఫ్యాక్ట్ అండ్ సర్కమ్స్టెన్సెస్ సచ్ యాజ్ అదర్ కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ అనేది కూడా మనం కన్సిడర్ చేయాలి. అతనికి కంట్రోల్ చేసే పవర్ అనేది లేదు, ఎందుకంటే వాటి యొక్క ప్రైస్ అనేది అతడు డిసైడ్ చేయరు కాబట్టి. నెక్స్ట్, అన్ ఇన్వెస్టివ్ ఓన్లీ బిజినెస్ యాక్టివిటీ హ్యాస్ స్పెసిఫైడ్ ఇన్ ఇట్స్ ఫండింగ్ డాక్యుమెంట్స్ హీస్ టు పర్చేజ్ రిసీవబుల్స్ అండ్ సర్వీస్ దెమ్ ఆన్ డే టు డే బేసిస్ ఫర్ ఇట్స్ ఇన్వెస్టర్స్. సో ఫాలోయింగ్ అదర్ రిలవెంట్ ప్యాటర్న్స్ దే ఆర్ ప్రొవైడెడ్. సో ఇక్కడ ఒక ఏం చేస్తున్నారు, ఒక ఇన్వెస్టివ్ ఉన్నారు, అతనికి బిజినెస్ యాక్టివిటీస్ అనేవి ఉన్నవి. ఆ బిజినెస్ యాక్టివిటీ ఏమి స్పెసిఫైడ్ ఇన్ ఇట్స్ ఫండింగ్ డాక్యుమెంట్స్ ఏవి పర్చేజ్ చేయాలి, రిసీవబుల్స్ని అండ్ సర్వీస్ దెమ్ డే టు డే బేసిస్ ఫర్ ఇట్స్ ఇన్వెస్టర్స్కి సంబంధించి. సో రిసీవబుల్స్ని పర్చేజ్ చేసి వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయడం దీని యొక్క బిజినెస్ యాక్టివిటీ. అదర్ ఫ్యాక్ట్ అండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ద సర్వీసింగ్ ఆన్ డే టు డే basis include collection and passing of principal and interest payment as they fall due. సో ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఎంత పే చేయాలి, ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి, వాటిని చెక్ చేసుకోవడము. నెక్స్ట్, అపాన్ డిఫాల్ట్ ఆఫ్ రిసీవబుల్స్, ఎవరైనా డిఫాల్ట్ అయితే ఇన్వెస్టీ ఆటోమేటికలీ పుట్ ద రిసీవబుల్ టు అన్ ఇన్వెస్టర్ అగ్రీడ్ సపరేట్లీ ఇన్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఇన్వెస్టీ అండ్ ద ఇన్వెస్టర్స్. సో ఎవరైనా డిఫాల్ట్ అయితే ఆటోమేటిక్గా మళ్ళీ ఆ పర్సన్స్ ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేస్ చేసినామో వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్ అనేది తీసుకోవడం. ద ఓన్లీ రిలవెంట్ యాక్టివిటీ ఈజ్ మేనేజింగ్ ద రిసీవబుల్స్ అపాన్ డిఫాల్ట్ బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ యాక్టివిటీ దట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ద ఇన్వెస్టర్స్. ఎవరైతే డిఫాల్ట్ అవుతారో అది మాత్రమే మనకి రిటర్న్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ చేసేది, ఎందుకంటే రిటర్న్ వచ్చేసి అందులోనే ఉంది కాబట్టి. మేనేజింగ్ ద రిసీవబుల్ బిఫోర్ డిఫాల్ట్ ఈజ్ నాట్ రిలవెంట్ యాక్టివిటీ బికాస్ ద యాక్టివిటీ బిఫోర్ డిఫాల్ట్ ఆర్ ప్రీడిటర్మైన్డ్ అండ్ అమౌంట్ ఓన్లీ కలెక్టింగ్ ద క్యాష్ ఫ్లో హ్యాస్ దే ఫాల్ డ్యూ టు పాసింగ్ దెమ్. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్కి పవర్ అనేది ఉందా ఇన్వెస్టీ పైన లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్లో డిజైన్ చేస్తున్నారు ఏది ఇన్వెస్టీకి సంబంధించిన డిజైన్ చూస్తే ఎన్ష్యూర్ చేసుకోవాలి ఇన్వెస్టర్స్ యొక్క డెసిషన్ మేకింగ్ పవర్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్ ఆఫ్ రిసీవబుల్. సో అతనికి ఎప్పుడుంది పవర్ అనేది, డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ఎప్పుడుంది, ఓన్లీ డిఫాల్ట్స్ అనేది జరిగినప్పుడు, రిసీవబుల్స్లో డిఫాల్ట్ జరిగినప్పుడు మాత్రమే ఉంది. అండ్ వాటి తర్వాత ద టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఇన్వెస్టీ అండ్ ఇన్వెస్టర్ అనేది ఇంటిగ్రల్ to the overall transaction and the establishment of the investee. Therefore the terms of the agreement together with the funding document of the investee lend to conclusion that the investor has power over the investee even though the investor takes ownership of the receivable only upon. So తను ఓనర్షిప్ తీసుకునేది వేరే పర్సన్ అయినప్పటికీ డిఫాల్ట్ జరిగినప్పుడు పవర్ ఇతనికి వస్తుంది కాబట్టి ద డిఫాల్ట్ రిసీవబుల్స్ అవుట్ సైడ్ ద లీగల్ బౌండరీస్ ఆఫ్ ద ఇన్వెస్టీకి సంబంధించి ఉన్నట్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th వన్. అండ్ ఇక్కడ
an investor may have explicitly or implicitly commitment to ensure that investee continues to operate as designed. So such commitment may increase the investor exposure. సో ఆ క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ చెప్తారు ఏ కంపెనీ అనేది ఉంది అండ్ మ్యానుఫ్యాక్చరల్ ఫార్మాటికల్ ప్రోడక్ట్స్ ఏ లిమిటెడ్ ఇన్వెస్టెడ్ ఇన్ షేర్ క్యాపిటల్. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినారు, బి లిమిటెడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినారు. విచ్ ఈజ్ ఏ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్యాకింగ్ మెటీరియల్ ఫార్మాటికల్ కంపెనీ. ఏ లిమిటెడ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్యాకింగ్ మెటీరియల్ ఫర్ ఇట్స్ ప్రోడక్ట్ ఎంటైర్లీ సప్లైడ్ బై బి లిమిటెడ్. సో వీళ్ళు ప్రొవైడ్ చేసేది మొత్తం వీళ్ళు తీసుకుంటుంటారు ఒక ప్రోడక్ట్కి సంబంధించి చేసినప్పుడు. అండ్ ఏ లిమిటెడ్ హీ ఈజ్ నాట్ పర్చేసింగ్ ద ప్యాకింగ్ మెటీరియల్ ఫ్రమ్ ఎనీ అదర్ వెండర్ బికాస్ మెటీరియల్ సప్లైడ్ బై అదర్ వెండర్ ఆర్ ఇన్ఫీరియర్ క్వాలిటీ. అంటే మొత్తం దీనికి కావాల్సిన వాటిని మొత్తం బి పైన డిపెండ్ అయ్యి ఉంది. సో ఏ లిమిటెడ్ వుడ్ మోస్ట్ ఎఫెక్టెడ్ బై ఆపరేషన్స్ ఆఫ్ బి లిమిటెడ్ ఇక్కడ. సో సిన్స్ ఇట్ డిపెండెంట్ ఆన్ బి లిమిటెడ్. సో బి లిమిటెడ్ పైన మోస్ట్గా డిపెండ్ అయినాం కాబట్టి వాళ్ళ యొక్క రిటర్న్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ఆపరేషన్ ఆఫ్ బికి సంబంధించి. ఫర్ సప్లయింగ్ ద ప్యాకింగ్ మెటీరియల్స్ దేర్ఫోర్ ఏ లిమిటెడ్ వుడ్ బి కమిటెడ్ టు ఎన్ష్యూర్ దట్ బి లిమిటెడ్ ఆపరేట్స్ యాజ్ డిజైన్డ్. దిస్ కెన్ బి ఇండికేటర్ ఆఫ్ ఏ లిమిటెడ్ హ్యావ్ పవర్ over the B limited, but it has considered other factors and circumstances as well as to consider whether it control B limited or not. అంటే మొత్తం పర్చేజ్ చేసేది ఓన్లీ ఏనే అంటే యాజ్ పర్ స్పెసిఫికేషన్ ప్రకారంగా చేస్తుంటే ఓన్లీ అవి ఏ వాళ్ళు ఒకటే పర్చేజ్ చేయగలరు, వేరే ఎవరు పర్చేజ్ చేయలేనప్పుడు కంపెనీకి పవర్ ఉన్నట్లు. అండ్ వీటిలో ఇక్కడ కొన్ని ఎవిడెన్స్కి సంబంధించి అంటే ప్రాక్టికల్ అబిలిటీ ఉందా లేదా ఎవిడెన్స్ అనేది చూసుకుంటే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పవర్కి ఎవిడెన్స్ అనేది ఉందా, ఇండికేటర్స్ ఉన్నవా లేవా, ఇన్సెంటివ్స్ ఉన్నవా లేవా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవిడెన్స్కి సంబంధించి చెప్తే ఒక పర్సన్ ఉన్నారు అంటే ఇన్వెస్టర్ ఉన్నాడు, అతను అపాయింట్ అయినారు అండ్ అప్రూవ్ చేసే ఉంది కీ మేనేజ్మెంట్ పర్సన్స్కి అండ్ డైరెక్ట్ చేసే రిలవెంట్ యాక్టివిటీస్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిజిస్ట్రేషన్లో ఏం చెప్తారు, 40% హోల్డింగే చేస్తున్నాము, బట్ ఏమంటే ఇన్వెస్టర్స్ ఒక కీ మేనేజ్మెంట్ పర్సన్ని అపాయింట్మెంట్ చేసే రైట్ ఉందంటే అతనికి పవర్ ఉన్నట్లనే. Investor can directly invest to enter into or can veto any changes to significant transaction from the benefit of the investors. అంటే ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ ఇద్దరు కలిసి 50% హోల్డింగ్ అనేది చేస్తున్నారు ఆఫ్ ద ఇన్వెస్టీకి అండ్ ఇద్దరికి రైట్ టు అపాయింట్ 2 మెంబర్స్ని అపాయింట్ చేసే పర్సన్స్ ఉంది. బట్ ఏమంటే ఏ లిమిటెడ్కి డెడ్ లాక్ సిచ్యువేషన్లో ఒక చైర్పర్సన్ని అపాయింట్ చేసే పర్సన్ని, ఆ చైర్పర్సన్కి ఓట్ టు క్యాస్ట్ అనే క్యాస్టింగ్ ఓట్ అనేది ఒకటి ఉంటుంది. క్యాస్టింగ్ ఓట్ అనేది డెడ్ లాక్ సిచ్యువేషన్లో ఉందంటే ఆ ఏ లిమిటెడ్కి పవర్ ఉన్నట్లనే. నెక్స్ట్ ద ఇన్వెస్టర్ కెన్ డామినేట్ ఎయిదర్ ద నామినేషన్ ప్రాసెస్ ఫర్ ఎలక్టింగ్ మెంబర్ ఆఫ్ ద ఇన్వెస్టీ గవర్నింగ్ మెంబర్ బాడీ ఆర్ అప్టైనింగ్ ప్రాక్సీస్ ఫ్రమ్ ద అదర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ ద ఓటింగ్ రైట్. సో ఇప్పుడు ఎక్స్ అనేవాడు ఉన్నాడు, ఇన్వెస్ట్ చేసినారు పి లిమిటెడ్లో. అపార్ట్ ఫ్రమ్ ఏ లిమిటెడ్ దే ఆర్ 4 అదర్ ఇన్వెస్టర్స్ ఉన్నారు పి లిమిటెడ్లో. సో వీళ్ళు కాకుండా చెక్ చేసుకుంటే ఈచ్ ఇన్వెస్టర్ హ్యాస్ రైట్ టు అపాయింట్ 1 మెంబర్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ పి లిమిటెడ్ హూ విల్ హ్యావ్ రైట్ టు డైరెక్ట్ రిలవెంట్ యాక్టివిటీస్ ఆఫ్ పి లిమిటెడ్. అవుట్ ఆఫ్ 4 అదర్ ఇన్వెస్టర్ 2 ఇన్వెస్టర్స్ ఆర్ రిలేటెడ్ పార్టీస్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్. సో ఎక్స్ లిమిటెడ్ డైరెక్ట్ చేస్తుంది, అపాయింట్ చేస్తుంది వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ని, కాబట్టి ఎక్స్ కెన్ అపాయింట్ మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ పి లిమిటెడ్. అండ్ ఇక్కడ సిఇఓ ఒక ఇన్వెస్టీ కేఎంపీ పర్సన్ రిలేటెడ్ పార్టీ ఉన్నప్పుడు సిఇఓ ఆఫ్ ద ఇన్వెస్టీ అండ్ సిఇఓ ఆఫ్ ద ఇన్వెస్టర్ ఆర్ ద సేమ్ పర్సన్ ఉన్నప్పుడు ఆర్ ఇవన్నీ ఎవిడెన్స్ని తీసుకొస్తాయి వాళ్ళకి పవర్ ఉన్నట్లు. మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద ఇన్వెస్టీ గవర్నింగ్ బాడీ ఆర్ రిలేటెడ్ పార్టీస్. సో ఒక బోర్డ్ మెంబర్స్లో మన పర్సన్సే ఎక్కువ పర్సన్ ఉన్నాయంటే అందులో మనకి పవర్ ఉన్నట్లనే. నౌ ఇన్వెస్టీ కీ మేనేజ్మెంట్ పర్సన్స్ ఎవరు డెలెక్ట్ చేసుకుంటారో వాటికి సంబంధించి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో వేరియబిలిటీ రిటర్న్ అంటే ఏం చెప్తున్నారు, డివిడెండ్, చేంజెస్ ఇన్ వాల్యూ, రెమ్యునరేషన్, ఫీజెస్, రెసిడ్యువల్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ బెనిఫిట్స్ అక్రూడ్ ఫర్ లిక్విడిటీ, వీటన్నిటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నౌ ఇక్కడ రిమూవల్ రైట్స్ ఉండే ఒక పర్సన్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్కి సంబంధించి. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏజెంట్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ ఏజెంట్ తెలుసుకోవాలి అంటే డెసిషన్ మేకర్కి రెమ్యునరేషన్ అనేది హై వస్తుందా లో వస్తుందా. హై రెమ్యునరేషన్ వస్తుంటే అతను ప్రిన్సిపల్ అయి ఉంటాడు అండ్ లో రెమ్యునరేషన్ వస్తుంటే అతను ఏజెంట్ అయి ఉంటారు. అంటే 1% లెస్ దెన్ 1% వస్తుందా ఏజెంట్, మోర్ దెన్ 1% వస్తుందా అతను ప్రిన్సిపల్ అయి ఉంటాడు. అండ్ రెమ్యునరేషన్ ఆఫ్ ద డెసిషన్ మేకర్ ఈజ్ కమెన్సరేట్ విత్ సర్వీస్ ప్రొవైడెడ్. ఎస్
అంటే ఒక కస్టమర్లీ ప్రజెంటెడ్ ఉంది, ప్రజెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కస్టమర్కి ప్రజెంట్ చేస్తున్నాం, స్కిల్స్ నెగోషియేట్ ఉన్నాయి, అవన్నీ ఉన్నవి అంటే అతను ప్రిన్సిపల్ అయి ఉంటాడు, లేకపోతే ఏజెంట్ అయ్యి ఉంటాడు. సో ఇప్పుడు మనం ప్రిన్సిపల్ ఏజెంట్ అనేది తెలుసుకోవాలి. ఒక రెమ్యునరేషన్లో అదర్ ఇంట్రెస్ట్ అనేది అగ్రిగేట్ అయి ఉంది, అందులో మెయిన్ హైయర్ ఒక పర్సన్కి ఉందంటే అతను ప్రిన్సిపల్ అయి ఉంటాడు, లోయర్ ఉందంటే అతను ఏజెంట్ అయి ఉంటారు. సో ప్రిన్సిపల్ ఏజెంట్ అని తెలుసుకోవడానికి క్వశ్చన్ నెంబర్ 16 ఫస్ట్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 16లో ఏం చెప్తారంటే ఒక ఫండ్ మేనేజర్ ఉన్నాడు. సో ఇతను ఒక ఫండ్ మేనేజర్ అండ్ ఎస్టాబ్లిష్ చేసి అండ్ మార్కెట్స్ అండ్ మేనేజెస్ పబ్లికలీ ట్రేడెడ్ ఏ regulated fund according to narrowly defined parameters set out in the investment mandated as required by its local laws and regulations. సో లోకల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెప్తావో దాన్ని బేస్ చేసుకుని ఆ ఫండ్ని మార్కెట్ని మొత్తం చేస్తుంటాడు. ఫండ్ యాజ్ మార్కెటెడ్ టు ఇన్వెస్టర్ హ్యాస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఆఫ్ ఈక్విటీ సెక్యూరిటీస్ ఆఫ్ పబ్లికలీ ట్రేడెడ్ సెక్యూరిటీస్. సో ఫాలోయింగ్ రిలవెంట్ ఫ్యాక్ట్ ప్యాటర్న్ అనేది చెప్తున్నారు ఫండ్ మేనేజర్కి సంబంధించి. అతను ఎట్లా వర్క్ చేయాలి అంటే డిఫైన్ చేసిన పారామీటర్స్ ఏవైతే ఉంటావో అండ్ ఆ ఫండ్ మేనేజర్ బేస్డ్ ఆన్ ఆ డిస్క్రిప్షన్తోనే అతను వర్క్ చేయాలి. అబౌట్ ద అసెట్స్ టు విచ్ ఇన్వెస్టర్ అండ్ ఫండ్ మేనేజర్ హ్యాస్ మేడ్ 10% ప్రొరేటా ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫండ్ అండ్ రిసీవ్స్ మార్కెట్ బేస్డ్ ఫీ ఫర్ ఇట్ సర్వీస్ ఈక్వల్ టు 1%. సో ఫండ్ మేనేజర్ ఒక 10% అనేది ఇన్వెస్ట్మెంట్ చేసినాడు అందులో, అండ్ వాటితో పాటు మార్కెట్ బేస్డ్గా అతనికి ఒక 1% అనేది వాటి యొక్క నెట్ అసెట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ నెట్ అసెట్ వాల్యూ పైన 1% అనేది ఇన్కమ్ వస్తుంది. అండ్ ఫీజెస్ ఆర్ కమెన్సరేట్ విత్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్. ఫీజెస్ ఎట్లా తీసుకుంటాడంటే సర్వీస్ ఎట్లయితే ప్రొవైడ్ చేస్తాడో దాన్ని బేస్ చేసుకుని ఉంటారు. అండ్ ఫండ్ మేనేజర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ అబ్లిగేషన్ టు ఫండ్ లాస్ బియాండ్ ఇట్స్ 10% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఫండ్ లాస్ బియాండ్ ఇట్స్ 10% ఉంటే ఫండ్ మేనేజర్కి ఎటువంటి అబ్లిగేషన్ అనేది ఉండదు. నౌ ద ఫండ్ మేనేజర్ నాట్ రిక్వైర్డ్ టు ఎస్టాబ్లిష్ and has not established an independent board of directors, the investor do not hold any substantive right that would affect the decision making authority of the fund manager but can redeem their interest within particulars. అంటే ఆ ఫండ్కి సంబంధించి ఎటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వాళ్ళు లేరు, ఎవరు కమిటీ అనేది లేదు ఎటువంటి డెసిషన్ని తీసుకోవడానికి. అంటే ఈ ఫండ్ మేనేజర్ని రిమూవ్ చేసే డెసిషన్స్ అనేది ఎవరు తీసుకోవడానికి లేదు. సో మొత్తం వన్ అండ్ సోల్గా ఇతనే చూసుకుంటారు. సో సిగ్నిఫికెంట్ మొత్తం ఇతనే చూసుకుంటున్నారు కాబట్టి ఇతను ప్రిన్సిపల్ అవుతారా ఏజెంట్ అవుతారా అనేది క్వశ్చన్. సో ప్రిన్సిపల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేటింగ్ అనేది విత్ ఇన్ పారామీటర్ సెట్ బై ఇన్వెస్ట్మెంట్ మ్యాండేట్ అండ్ అకార్డెన్స్ విత్ ద రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. సో అతను ఆపరేషన్స్ ఎట్లా చేయాలి, అతని ఓన్గా చేయొచ్చు అంటే నో, అతని ఓన్గా కాదు, యాజ్ పర్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ ప్రకారంగా చేయాలి ఫస్ట్ పాయింట్. అండ్ ఫండ్ మేనేజర్ యొక్క డెసిషన్ మేకింగ్ రైట్స్ అనేది దట్ గివ్ ఇట్ కరెంట్ అబిలిటీ టు డైరెక్ట్ ద రిలవెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఫండ్. సో ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఇతనే తీసుకుంటాడు. అండ్ ఇన్వెస్టర్ డు నాట్ హ్యావ్ ద సబ్స్టాంటివ్ రైట్ దట్ కుడ్ ఎఫెక్ట్ ద ఫండ్ మేనేజర్ డెసిషన్ మేకింగ్ అథారిటీస్. సో ఇన్వెస్టర్స్ వాళ్ళు దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పొచ్చు, బట్ ఫండ్ మేనేజర్ ప్రాపర్గా చెక్ చేస్తుంటాడు. సో డెసిషన్ మేకింగ్ అథారిటీని ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. అండ్ ఫండ్ మేనేజర్ రిసీవ్డ్ మార్కెట్ బేస్డ్ ఫీ ఫర్ ఇట్స్ సర్వీసెస్ దట్ ఈస్ కమెన్సరేట్ విత్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్. అంటే అతను ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ని బేస్ చేసుకొని మార్కెట్లో ఎంతైతే వస్తుందో అంత రిటర్న్స్ని అతనికి ప్రొవైడ్ చేస్తారు. అండ్ యాజ్ మేడ్ ఏ ప్రొరేటా ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫండ్. సో ఈ ఫండ్ దానిలో కూడా అతను కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చేసినాడు. సో ద రెమ్యునరేషన్ అండ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పోజ్ ద ఫండ్ మేనేజర్ టు వేరియబిలిటీ రిటర్న్ ఫ్రమ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఫండ్ వితౌట్ క్రియేటింగ్ ఎక్స్పోజర్. అంటే అతనికి ఏమొస్తుంది, వేరియబిలిటీ రిటర్న్ వస్తుంది. అంటే ఫిక్స్డ్ రిటర్న్ కాదు, వేరియబుల్ రిటర్న్ అనేది వస్తుంది బేస్డ్ ఆన్ అతను ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్కి సంబంధించి. సో ఎప్పుడైతే అతనికి రెమ్యునరేషన్ వస్తుందో అది కూడా హై రెమ్యునరేషన్ వస్తుందో అది కూడా బేస్డ్ ఆన్ అతని పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వస్తుంది, అది కూడా రిటర్న్ అనేది వేరియన్స్ ఉందో వీటన్నిటిని చెక్ చేసుకుంటే ప్రిన్సిపల్ అయితే అట్లు అతని కేసులో. ఇన్ దిస్ కేస్ కన్సిడరేషన్ ఆఫ్ ద ఫండ్ మేనేజర్ ఎక్స్పోజర్ టు వేరియబిలిటీ ఆఫ్ రిటర్న్ ఫ్రమ్ ద ఫండ్ టుగెదర్ విత్ డెసిషన్ మేకింగ్ అథారిటీ విత్ ఇన్ రిస్ట్రిక్టెడ్ పారామీటర్స్లో ఉన్నంత మాత్రాన అతనికి ఏం కాదు. ఇండికేటర్ దట్ ద ఫండ్ మేనేజర్ ఈజ్ an agent but the fund manager conclude that does not control the fund. సో ఈవెంట్తో చూస్తున్నప్పటికీ మెయిన్
యాక్టివిటీ ఏమి అనేది చెక్ చేసుకోవాలి. అండ్ 17th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 17th క్వశ్చన్? 17th క్వశ్చన్ వచ్చేసి ఏ ఫండ్ డెసిషన్ మేకర్ ఉన్నాడు, ఎస్టాబ్లిష్ చేసినారు మార్కెట్స్ అండ్ మేనేజర్స్ ఏ ఫండ్ దట్ ప్రొవైడ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ టు నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సో డెసిషన్ మేకింగ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసినారు, మార్కెట్ చేసినారు, మేనేజ్ చేసినారు ఒక ఫండ్కి సంబంధించి. అదేం చెప్తారంటే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి ప్రొవైడ్ చేస్తుంది. ద డెసిషన్ మేకర్ అంటే ఎవరైతే ఫండ్ మేనేజర్ ఉంటారో మస్ట్ మేక్ డెసిషన్స్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టర్స్. ఆ డెసిషన్ మేకర్ ఆ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో అందరి యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని అతను డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఫండ్ గవర్నింగ్ అగ్రిమెంట్ని బేస్ చేసుకొని చెప్పాలి. అంటే యాజ్ పర్ అగ్రిమెంట్ ఏవైతే ఎంటర్ అవుతారో వాటిని బేస్ చేసుకొని అతను డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫండ్ మేనేజర్ రిసీవ్స్ మార్కెట్ బేస్డ్ ఫీ ఫర్ ఈ సర్వీసెస్ ఈక్వల్ టు 1% ఆఫ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్. సో ఏయుఎం ఎంతైతే ఉందో దానిపైన 1% అండ్ 20% ఆఫ్ ఆల్ ప్రాఫిట్స్ స్పెసిఫైడ్ ప్రాఫిట్స్ లెవెల్ అచీవ్ అయితే 20% తీసుకుంటారు. అంటే ఫీజ్ ఆర్ కమెన్సేటెడ్ విత్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్. ఆల్సో ఇట్ మస్ట్ make decisions in the best interest of all investors. The fund manager have extensive decision making authority to direct the activities of the fund manager, and the fund manager is paid fixed and performance related fee that commensurate with the services provided. అతను ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్కి సంబంధించి ఫిక్స్డ్ ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ ఫీ కూడా ఉంటుంది. అండ్ అడిషన్ టు రెమ్యునరేషన్ ఫండ్ మేనేజర్ అదర్ ఇన్వెస్టర్ టు ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద ఫండ్ వితౌట్ క్రియేటింగ్ exposure to variability of return from the activities of the fund, that he such significant of that remuneration when considered in isolation indicate that the fund manager he is principal. సో అది ఇండికేట్ చేస్తుంది అతను ప్రిన్సిపలా కాదా అనేది. సో అతను ప్రిన్సిపల్ అయితే కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్కి సంబంధించి సినారియో ఏం చెప్తున్నారు అంటే ఫండ్ మేనేజర్కి ఆల్సో హ్యాస్ 2% ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫండ్ దట్ అలైన్ ఇట్స్ ఇంట్రెస్ట్ విత్ దిస్ of other investor. Fund manager does not have obligation to fund loss behind its 2% investment. The investor can remove the fund manager. సో ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయాలి అనుకుంటే తీసేయచ్చు ఫండ్ మేనేజర్ని. అండ్ ఓన్లీ 2% వస్తుంది. అప్పుడు అతను ప్రిన్సిపల్ అవుతారా ఏజెంట్ అవుతాడా అంటే ఏజెంట్ అవుతాడు. అతనికి కంట్రోల్ అనేది ఏముండదు కాబట్టి ఏజెంట్ అవుతాడు ఫండ్ మేనేజర్కి. అండ్ సెకండ్ బి, the fund manager have more substantial pro rata investment in the fund does not have any obligation to fund loss behind the investment. The investor can remove the fund manager by simple majority of but only on breach of contract. సో కాంట్రాక్ట్ని బ్రీచ్ చేసినప్పుడు మాత్రమే అతన్ని తీసేయడానికి వస్తుంది. కాంట్రాక్ట్ని బ్రీచ్ చేయకుండా అతను తీసేయడానికి రాదు. అంటే ఆ సినారియో కేసెస్లో అతను ప్రిన్సిపల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ద ఫండ్ మేనేజర్ హ్యాస్ 20% pro rata of investment. Fund does not have any obligation to fund loss beyond 20% investment. సో సిలో ఏం చెప్తా అంటే 20% ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది. ద ఫండ్ హ్యాస్ ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఈ ఫండ్కి ఇప్పుడు ఏమి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. అండ్ ఆల్ హూజ్ మెంబర్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ఫండ్ మేనేజర్ అండ్ ఆర్ అపాయింటెడ్ బై ద అదర్ ఇన్వెస్టర్. అంటే ఫండ్ మేనేజర్కి ఎటువంటి రిలేషన్షిప్ అనేది లేదు ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవాళ్ళు. అండ్ వాళ్ళు అపాయింట్ చేసే అదర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అపాయింట్ చేస్తున్నారు ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని. ద బోర్డ్ అపాయింట్ ద ఫండ్ మేనేజర్ యాన్యువల్లీ. సో యాన్యువల్లీగా అపాయింట్ చేస్తుంది. ఇఫ్ ద బోర్డ్ డిసైడ్ నాట్ టు రెన్యూ ద ఫండ్ మేనేజర్స్ కాంట్రాక్ట్, ద సర్వీస్ పర్ఫార్మ్డ్ బై ఫండ్ మేనేజర్ కుడ్ బి పర్ఫార్మ్డ్ బై అదర్ మేనేజర్ ఇన్ ద ఇండస్ట్రీ. సో అతన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయచ్చు, ఎప్పుడు కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. అంటే అతను మేనేజర్ ఫండ్ యొక్క ప్రిన్సిపల్ అవుతారా మేనేజర్ అవుతారా అంటే మేనేజర్ అవుతారు. సో ఆప్షన్ సినారియో ఏలో వచ్చేసి ఏజెంట్, సినారియో సిలో వచ్చేసి ఏజెంట్, సినారియో ఏ సిలో ఏజెంట్, సినారియో బిలో వచ్చేసి ప్రిన్సిపల్ అవుతాడు. నో సినారియో ఏ. సో ఫస్ట్ ఫండ్ మేనేజర్ 2% ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇంక్రీజెస్ ఇట్స్ ఎక్స్పోజర్ టు వేరియబిలిటీ ఆఫ్ రిటర్న్ ఫ్రమ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద ఫండ్. సో వితౌట్ క్రియేటింగ్ ఎక్స్పోజర్ ఆఫ్ సచ్ సిగ్నిఫికెంట్ దట్ ఇండికేట్ దట్ ఫండ్ మేనేజర్ హీజ్ ఎ ప్రిన్సిపల్. సో ఫండ్ మేనేజర్ ఏమవుతాడు ప్రిన్సిపల్ అవుతాడు. ద అదర్ ఇన్వెస్టర్స్ రైట్ టు రిమూవ్. సో ఫస్ట్ ఏదైతే ఉందో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్స్ వరకు చూసుకుంటే వేరియబిలిటీ రిటర్న్ ఉంది కాబట్టి ప్రిన్సిపల్ అవుతారు. బట్ ఏమంటే అదర్ ఇన్వెస్టర్కి ఎప్పుడైతే రిమూవ్ చేసేది ఉందో ఈ ఫండ్ మేనేజర్ని కన్సిడర్ ప్రొటెక్టివ్ రైట్ బికాస్ దే ఆర్ ఎక్సర్సైజబుల్ ఓన్లీ బ్రీచ్ ఆఫ్ కాంటాక్ట్. ఓన్లీ బ్రీచ్ ఆఫ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు మాత్రమే తీసేస్తామంటే
అది ప్రొటెక్షన్ కోసం పెట్టినట్లు. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఆల్తో ఫండ్ మేనేజర్ హ్యావ్ ఎక్స్టెన్సివ్ డెసిషన్ మేకింగ్ అథారిటీ and is exposed variability return from its interest and remuneration. The fund manager exposure indicates that the fund manager is agent. Thus fund manager conclude that it does not control the fund. సో ఎప్పుడైతే కంట్రోల్ చేయలేదో అతను ఏజెంట్ అయిపోతాడు. నెక్స్ట్ సినారియో బి. ఇన్ దిస్ సినారియోలో ద ఇన్వెస్టర్ అదర్ ఇన్వెస్టర్స్కి ఏముంది, రైట్ టు రిమూవ్ ఫండ్ మేనేజర్ హ్యాస్ కన్సిడర్. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయాలి అనుకుంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొటెక్టివ్ రైట్ అవుతుంది, బికాస్ దే ఆర్ ఎక్సర్సైజబుల్ ఓన్లీ ఆన్ ద బిచ్ ఆఫ్ కాంటాక్ట్. ఆల్తో మేనేజర్కి ఇక్కడ పే చేస్తున్నది ఏం పే చేస్తున్నాము మనము, ఫిక్స్డ్ పే చేస్తున్నాము, అండ్ ఇంకోటి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఫీని పే చేస్తున్నాము. దట్ ఆర్ కమెన్సరేట్ విత్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్. ద కాంబినేషన్ ఆఫ్ ద ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ టుగెదర్ విత్ ద రెమ్యునరేషన్ వుడ్ create exposure to variability of return from the activity of the fund that he is సచ్ సిగ్నిఫికెంట్ దట్ ఇండికేట్ దట్ ద ఫండ్ మేనేజర్ వచ్చేసి ప్రిన్సిపల్ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తారు అంటే సింపుల్గా ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు టుగెదర్గా, అండ్ అతనికి రెమ్యునరేషన్ అనేది వేరియబుల్ అవుతుంది బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ బేస్ ఏదో ఒకటి వస్తుంది, అండ్ రెమ్యునరేషన్ అనేది ఫిక్స్డ్ రెమ్యునరేషన్ వస్తుంది. ఎన్ఈవి పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి వేరియబుల్ రిటర్న్ వస్తుంది. సో అతను ప్రిన్సిపల్ అవుతాడు. అండ్ గ్రేటర్ ద మ్యాగ్నిట్యూడ్ and variability associated with the fund manager economic interest considering its remuneration and other interest is aggregated. So for more emphasis the fund manager would place other economic interest in the analysis, and more likely the fund manager is principal. For example, హ్యావ్ కన్సిడర్ ఇట్స్ రెమ్యునరేషన్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసుకుంటే ఫండ్ మేనేజర్ మైట్ కన్సిడర్ 20% ఇన్వెస్ట్మెంట్ సఫిషియంట్ టు కన్క్లూడ్ దట్ కంట్రోల్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఒక కంపెనీలో మనం 20% ఆర్ అబోవ్ ఉంది అంటే మనకి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లనే. సో 20% అబోవ్ ఉంటే మనం కంట్రోల్ చేస్తున్నట్లనే కొంతవరకు ఫండ్కి. హౌఎవర్ ఇన్ డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్ కంట్రోల్ మే అరైజ్ వెన్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్. కొన్ని కేసెస్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండి ఈవెన్తో సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేకుండా మనం రైట్ టు అపాయింట్ కీ మేనేజ్మెంట్ పర్సన్స్ ఉన్నప్పుడు కూడా మనకి పవర్ కంట్రోల్ ఉన్నట్లనే. నెక్స్ట్ సినారియో సి. ఆల్సో ద ఫండ్ మేనేజర్ ఈజ్ paid fixed and performance related fee that commensurate with the service provided. The combination of the fund manager 20% investment together with the remuneration created. అంటే ఇక్కడ వేరియబిలిటీ రిటర్న్ని పే చేస్తున్నాము, ఓకే అది సాటిస్ఫైడ్, అండ్ ఆ ఫండ్ సిగ్నిఫికెంట్ ఆఫ్ ద ఇండికేటెడ్ ద ఫండ్ ఈ ద మేనేజర్ వచ్చేసి ప్రిన్సిపల్గా తీసుకుంటాము. హౌఎవర్ బట్ ఇన్వెస్టర్స్కి రిమూవ్ చేసేది ఏదైతే ఉందో ఫండ్ సబ్స్టాంటివ్ రైట్ టు రిమూవ్ ద ఫండ్ మేనేజర్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి మెకానిజం అది. సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎప్పుడు డిసైడ్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళని ఫండ్ మేనేజర్స్ని రిమూవ్ చేయొచ్చు. అంటే ఈ కేసెస్లో ఆ పర్సన్ వచ్చేసి ఏజెంట్ అవుతాడు. సో ఫండ్ మేనేజర్ ప్లేస్ గ్రేటర్ ఎంపసిస్ ఆన్ ద సబ్స్టాంటివ్ రిమూవల్ రైట్స్ ఇన్ ద అనాలిసిస్. సో దస్ ఆల్సో ద ఫండ్ మేనేజర్ యాజ్ ఎక్స్టెన్సివ్ డెసిషన్ మేకింగ్ అథారిటీ and is exposed to variability of returns of the fund from its remuneration and investment. The substantive rights held by other investors ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటే ఈ ఫండ్ మేనేజర్ ఏమవుతాడు మనకి ఏజెంట్ అవుతాడు. సో ఫండ్ మేనేజర్ కన్క్లూడ్ దట్ ఇట్ డస్ నాట్ కంట్రోల్ ద ఫండ్. ఫండ్ మేనేజర్ కంట్రోల్ చేయలేకుంటే ఫండ్ని అతను ప్రిన్సిపల్ కాదు, కంట్రోల్ చేయగలిగితే అతను ప్రిన్సిపల్ అవుతాడు. అండ్ క్వశ్చన్ నెంబర్ 18లో ఏం చెప్తారా అంటే ఒక ఇన్వెస్టీ ఉన్నాడు, ఓకే ఇన్వెస్టీ ఈజ్ టు పర్చేస్ పోర్ట్ఫోలియో ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ ఫండెడ్ ఫిక్స్డ్ రేట్ డెట్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్. సో డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ ఉన్న ఫండెడ్ చేసిన ఫిక్స్డ్ రేట్వి వీళ్ళు పర్చేజ్ చేసినారు. ద ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ డిజైన్డ్ ప్రొవైడెడ్ ఫస్ట్ లాస్ ప్రొటెక్షన్ టు డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ రిమైన్ రెసిడ్యువల్. అంటే ఫస్ట్ ఏమన్నా అమౌంట్స్ వచ్చినాయి అనుకోండి, ఫస్ట్ ఎవరికి పే చేస్తాం, డెట్ ఇన్వెస్టర్కి పే చేస్తాం, రిమైనింగ్ రెసిడ్యువల్ ఏమన్నా ఉంటే ఈక్విటీ వాళ్ళకి పేమెంట్ చేస్తాము. ద ట్రాన్సాక్షన్ వార్ మార్కెటెడ్ టు ద పొటెన్షియల్ డెట్ investors as an investment in portfolio of asset-backed securities with exposure to credit risk associated with the possibility default of the insurer asset-backed securities in the portfolio, interest rate risk associated with the management portfolio. సో ట్రాన్సాక్షన్స్ ఏం చెప్తారంటే పొటెన్షియల్ ఈ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరైతే ఉంటావో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి క్రెడిట్ రిస్క్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది, అండ్ పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ అంటే డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది డెట్కి సంబంధించి.
అండ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్లో ఎంత ఉంది, ఒక 10% ఆఫ్ వాల్యూలో ఆ పర్చేజ్ చేసిన దానిలో 10% ఈక్విటీ ఉంది. అసెట్ పర్చేజ్ డెసిషన్ మేకర్ మేనేజెస్ ద active asset portfolio by making investment decisions the parameter set up by the investee prospectus. సో ఇన్వెస్టర్ ప్రాస్పెక్టస్లో ఎట్లయితే ప్రొవైడ్ చేసినామో దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు ఈక్విటీని పర్చేజ్ చేస్తుంటారు అండ్ 10% వాల్యూ పే చేసుకొని చేస్తుంటారు. ఫర్ దిస్ సర్వీస్ ద అసెట్ మేనేజర్ రిసీవ్స్ మార్కెట్ బేస్డ్ ఫిక్స్డ్ ఫీ. సో అవి పర్చేజ్ చేస్తుంటే ఈక్విటీకి సంబంధించి 1% ఆన్ ఏయుఎం మీన్స్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఎంతైతే ఉంటుందో వాటిపైన 1% అనేది రిసీవ్ చేసుకుంటారు. అండ్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఫీ అంటే ప్రాఫిట్స్ పైన 10% రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు ఇన్వెస్టీ ఎక్స్పెక్టెడ్ ఈ అమౌంట్కి సంబంధించి చూస్తున్నప్పుడు. అండ్ డెసిషన్స్ అనేది పారామీటర్స్ ఇన్వెస్టర్స్ యొక్క ప్రాస్పెక్టస్ని బేస్ చేసుకునే ఉంటుంది. రిమూవల్ చేయాలనుకుంటే సింపుల్ మెజారిటీ వాళ్ళు రిమూవ్ చేయొచ్చు. అండ్ ఫీజెస్ కమెన్సరేట్ విత్ ద సర్వీస్ ప్రొవైడర్. ద అసెట్ మేనేజర్ హోల్డ్ చేసినవి 35% హోల్డ్ చేసినారు ఈక్విటీలో 35% హోల్డ్ చేసినామంటే రిటర్న్ అనేది మనకి వేరియబుల్ అట్లనే. రిమైనింగ్ 65% ఆఫ్ ఈక్విటీ అండ్ ఆల్ అదర్ డెట్స్ ఆర్ హెల్డ్ బై లార్జ్ నెంబర్ ఆఫ్ వైడ్లీ డిస్పర్స్డ్ అన్రిలేటెడ్ థర్డ్ పార్టీ. సో ద అసెట్ మేనేజర్ కెన్ బి రిమూవ్డ్ వితౌట్ కాసెస్ బై సింపుల్ మెజారిటీ డెసిషన్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. సో ఈవెంతో దాన్ని రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నప్పటికీ ఎక్కువ మంది రావాల్సి వస్తుంది. సో ఆ 65% హోల్డ్ చేసిన డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు. ఆ డిఫరెంట్ పర్సన్స్కి ఒక పర్సన్కి ఇంటరాక్షన్ లేదు కాబట్టి మన పర్సన్ వచ్చేసి ప్రిన్సిపల్ అవుతాడు. సో అసెట్ మేనేజర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ ఉంది ప్లస్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఫీ ఉంది. దట్ ఆర్ కమెన్సేటెడ్ విత్ ద సర్వీస్ ప్రొవైడెడ్. అండ్ ద రెమ్యునరేషన్ ఏదైతే అలైన్ చేసినామో ఆ ఇంట్రెస్ట్ ఆఫ్ ఫండ్ మేనేజర్కి సంబంధించి విత్ దోస్ ఆఫ్ ద అదర్ ఇన్వెస్టర్ ఈజ్ టు క్రియేట్ ద వాల్యూ ఆఫ్ ద ఫండ్. సో పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఫీ ఏముంది ఫిక్స్ చేసినది అదంతా కమెన్సరేట్ చేస్తుంది. సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నామో అతనికి రెమ్యునరేషన్ ఏమంతా చేయాలి ఇంట్రెస్ట్ ఆఫ్ ఫండ్కి సంబంధించి విత్ దోస్ అదర్ ఇన్వెస్టర్స్ అదంతా ఫండ్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అసెట్ మేనేజర్ యాజ్ ఎక్స్పోజర్ టు వేరియబిలిటీ ఆఫ్ రిటర్న్ ఫ్రమ్ యాక్టివిటీస్ ఆఫ్ ఫండ్ బికాస్ ఇట్ హోల్డ్ 35% ఈక్విటీ. సో ఈక్విటీలో 35% మన అసెట్ మేనేజర్ హోల్డ్ చేస్తున్నాం కాబట్టి ఈక్విటీ పైన వాటికి రెమ్యునరేషన్ వస్తుంది. అండ్ ఫండ్కి సంబంధించి వర్క్ చేసుకోవడానికి ఫండ్ ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది. అంటే అతని యొక్క అమౌంట్ అనేది వేరియబుల్ రిటర్న్ రెమ్యునరేషన్ ఉంది అండ్ ప్రాఫిట్స్ పైన పర్సంటేజ్ ఉంది. ఆల్సో ఆపరేటింగ్ విత్ ఇన్ ద పారామీటర్స్ అంటే ఆ పారామీటర్స్ ఎవరైతే ఇన్వెస్టీ ప్రాస్పెక్టర్స్ ఏవైతే ఉన్నావో వాటి ప్రకారంగానే వర్క్ చేస్తున్నప్పుడు అసెట్ మేనేజర్ ఇది ద కరెంట్ అబిలిటీ టు మేక్ అంటే డెసిషన్స్ ఏవైతే తీసుకుంటున్నారో ఆ డెసిషన్స్ అనేది సిగ్నిఫికెంట్లీగా ఎఫెక్ట్ చేస్తాయి ఆ యొక్క ఇన్వెస్టీస్ యొక్క రిటర్న్కి సంబంధించి. అండ్ ఏదైతే రిమూవల్ చేసే రైట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి జస్ట్ ప్రొటెక్టివ్ రైటే. అండ్ ఆ ప్రొటెక్టివ్ రైట్ కూడా ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే లార్జ్ నెంబర్ ఆఫ్ వైడ్లీ డిస్పర్స్డ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి అంతమంది ఒకటేసారి వచ్చి రిమూవ్ చేయాలని చెప్పే ఛాన్సెస్ చాలా తక్కువ కాబట్టి మన పర్సన్ వచ్చేసి ఇన్వెస్టర్ అవుతారు. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ద అసెట్ మేనేజర్ ప్లేస్ గ్రేటర్ ఎంపసైజెస్ ఆన్ ఇట్స్ ఎక్స్పోజర్ టు వేరియబిలిటీ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ద ఫండ్ ఫ్రమ్ ఇట్స్ ఈక్విటీ ఇంట్రెస్ట్. సో విచ్ ఈస్ subordinate to the debt instrument. Holding 35% equity creates subordinate. సో సబార్డినేట్ క్రియేట్ చేస్తుంది అంటే లాసెస్ అండ్ రైట్స్ గ్రౌండ్ టు రిటర్న్స్లో ఇన్వెస్టీకి సంబంధించి విచ్ ఇస్ సచ్ సిగ్నిఫికెంట్ దట్ ఇట్ ఇండికేట్ ద అసెట్ మేనేజర్ ఈజ్ ప్రిన్సిపల్. సో అసెట్ మేనేజర్ ఎవరైతే ప్రిన్సిపల్ అవుతాడు అండ్ అతనికి కంట్రోల్ అనేది ఉంది ఇన్వెస్టీ పైన. సో 16 క్వశ్చన్ 17 క్వశ్చన్ 18 క్వశ్చన్ మూడింటిని ఇక్కడ సమ్మరైజ్ చేద్దాము. సో ఫస్ట్ దానిలో నేరో డిఫైన్ చేస్తారు అతనికి ఎటువంటి రైట్స్ అనేది ఉండవు. అండ్ 1% ఎన్ఏవి ఫండ్ పైన 1% వస్తుంది. వేరియబుల్ రిటర్న్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ పైన 10% వస్తుంది. అంటే ఓన్లీ రిటర్న్ అనేది ఉన్నంత మాత్రాన అతను ప్రిన్సిపల్ కాడు. సో కన్క్లూజన్కి 16 క్వశ్చన్ వచ్చేసి ఏజెంట్. 17 క్వశ్చన్లో ఏ అండ్ బిలో ఏం చెప్తారంటే ఎక్స్టెన్సివ్ డెసిషన్ మేకింగ్ అథారిటీ అనేది ఉంటుంది. అండ్ ఆ డెసిషన్ మేకింగ్కి సంబంధించి రిమూవల్ ఫ్రమ్ కాసెస్ బై సింపుల్ మెజారిటీ, రిమూవల్ వితౌట్ కాసెస్ బై బోర్డ్. అంటే ఫస్ట్ 2 కేసెస్లో రిమూవ్ చేయొచ్చు సింపుల్ మెజారిటీలో అని చెప్పినారు. అండ్ ఏయుఎం 1% ఆఫ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అండ్ 20% ఆఫ్ ఆల్ ఆఫ్ ద ఫండ్స్. సో ఓన్లీ 2% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో మనం 2% మాత్రమే తీసుకుంటే అది ఏజెంట్ అవుతాడు. ఒకవేళ 20% మనమే హోల్డ్ చేస్తే మనం ప్రిన్సిపల్ అవుతాం. ఎందుకు 20% అంటే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వస్తుంది. సో వీ విల్ బికమ్ ద ప్రిన్సిపల్. అండ్ థర్డ్ క్వశ్చన్లో రిమూవ్ చేయాలనుకుంటే వితౌట్ కాసెస్ అతన్ని ఏం డెసిషన్స్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు.
ఎప్పుడు కావాలంటే అప్పుడు రిమూవ్ చేయొచ్చు. అంటే ఆ రిమూవ్ చేసే పవర్స్ అనేది బోర్డుకు ఉంటే అతను ఏజెంట్ అవుతాడు. అండ్ డెసిషన్ విత్ ఇన్ ద పారామీటర్ సెట్ అవుట్ ఇన్ ద ఇన్వెస్టివ్ ప్రాస్పెక్టస్. సో ఇన్వెస్టివ్ ప్రాస్పెక్టస్ ఎట్లయితే చెప్పినామో దాని ప్రకారంగా వర్క్ చేయాలి. రిమూవ్ చేయాలంటే సింపుల్ మెజారిటీ ఉంది. ఆ సింపుల్ మెజారిటీ ఫామ్ అవుతుందా అంటే డిస్పర్స్డ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అంటే డిఫరెంట్ చాలామంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. అండ్ 1% ఏయుఎంలో 1% ఉంది, 10% అసెట్లో ఉంది. అంటే రిటర్న్ అనేది వేరియబుల్ రిటర్న్ అనేది ఉంది. అండ్ 30% 5% ఈక్విటీలో హోల్డ్ చేసినామంటే సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్లనే సో ప్రిన్సిపల్ అవుతాడు ఈ కేసుకి సంబంధించి. అండ్ లాస్ట్ ఒక 19th క్వశ్చన్. సో 19th క్వశ్చన్లో ఏం చెప్తారంటే ఒక డెసిషన్ మేకర్ ఉన్నాడు అండ్ ద స్పాన్సర్ ఆఫ్ ఏ ఫండ్ విచ్ ఇష్యూ షార్ట్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఏం చెప్తున్నారు, షార్ట్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ని చేస్తుంటారు టు అన్రిలేటెడ్ థర్డ్ ఇన్వెస్టర్స్కి. సో అన్రిలేటెడ్ థర్డ్ పార్టీ ఇన్వెస్టర్స్కి చేస్తుంటాము. ద ట్రాన్సాక్షన్ వాజ్ మార్కెటెడ్ టు పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ as an investment in the portfolio of high rated medium term assets with minimal exposure to credit risk associated with the possible default by the issuer of the asset of the portfolio. So డెసిషన్ మేకర్ ఉన్నారు ఎవరు, స్పాన్సర్, ఫండ్ మేనేజర్ యొక్క స్పాన్సర్. అతను షార్ట్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ని ఇష్యూ చేస్తుంటాడు. ఎవరికి, అన్రిలేటెడ్ థర్డ్ పార్టీకి చేస్తుంటాడు. అండ్ ద ట్రాన్సాక్షన్స్ అనేది మార్కెట్ చేస్తుంటాడు పొటెన్షియల్ ఇన్వెస్టర్స్కి యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ హై రేటెడ్ మీడియం టర్మ్ అసెట్స్ విత్ మినిమల్ ఎక్స్పోజర్ ఆఫ్ క్రెడిట్ రిస్క్ అసోసియేటెడ్. క్రెడిట్ రిస్క్ అనేది తక్కువ ఉంది, పాసిబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ అనేది తక్కువ ఉంది అనేది. వేరియస్ ట్రాన్స్ఫర్స్ సెల్ హై క్వాలిటీ ఆఫ్ మీడియం టర్మ్ అసెట్స్ టు ద ఫండ్. సో హై క్వాలిటీవి కూడా సేల్ చేస్తుంటారు. ఈచ్ ట్రాన్స్ఫర్ ఆర్ service the portfolio of assets that it sells the fund to the fund and manages receivables on default of. అక్కడ ఎవరైతే సర్వీస్ ట్రాన్స్ఫర్ సర్వీసెస్ ఉంటారో ఎప్పుడైతే డిఫాల్ట్ అవుతారో వీళ్ళు చెక్ చేసుకుంటుంటారో. అండ్ ఈచ్ ట్రాన్స్ఫరర్ ఆల్సో ప్రొవైడ్ ఫస్ట్ లాస్ ప్రొటెక్షన్. సో ఈ ట్రాన్స్ఫరర్కి ఫస్ట్ లాస్ ప్రొటెక్షన్ అగేనెస్ట్ క్రెడిట్ లాట్ ఫ్రమ్ ద ఇట్స్ అసెట్ పోర్ట్ఫోలియో త్రూ ఓవర్ కొలెటరైజేషన్ ఆఫ్ ద అసెట్ ట్రాన్స్ఫర్ టు ద ఫండ్. సో కొన్ని అసెట్స్ ఓవర్ కొలెటరైజేషన్ అనేది చేసుకుంటాము బికాస్ లాసెస్ కోసమని కొలెటరల్ తీసుకున్న అసెట్స్ బేస్ చేసుకొని ప్రొవైడ్ చేస్తుంటాము. And the sponsor establish the terms of the fund and manage the operation of the fund as per market based fee. ఈ వీటికి సంబంధించి ఈ ఫండ్ స్పాన్సర్ అనేవాళ్ళు వీళ్ళు అమౌంట్స్ వాళ్ళకి ఎట్లా పే చేస్తారు, బేస్డ్ ఆన్ మార్కెట్ బేస్ పే చేసుకొని ఫీ అమౌంట్ పే చేస్తారు. టు సెల్ టు ద ఫండ్, అప్రూవ్ ద అసెట్ టు బీ పర్చేజ్డ్ బై ద ఫండ్ అండ్ మేక్ డెసిషన్ అబౌట్ ద ఫండింగ్ ఆఫ్ ద ఫండ్. ద స్పాన్సర్ మస్ట్ యాక్ట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టర్స్. స్పాన్సర్ ఎట్లా వర్క్ చేయాలి, ఆల్ ఇన్వెస్టర్స్కి బెస్ట్గా వర్క్ చేయాలి. ద స్పాన్సర్ ఈజ్ ఎంటైటిల్ టు ఎనీ రెసిడ్యుయల్ return of the fund and also provide credit enhancement and liquidity facilities to the fund. The credit enhancement provided by the sponsor absorbed losses of up to 5% of all of the fund's assets. So after losses are absorbed by the transferor, the liquidity facility are not advanced against defaulted asset. The investor do not hold substantive right that could affect the decision making authority of the sponsor. Whether the sponsor की कंट्रोल ఉన్నట్లనా లేదా ఫండ్కి సంబంధించి స్పాన్సర్కి బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టర్ వర్క్ చేస్తున్నారు డస్ నాట్ ప్రివెంట్ ద బీయింగ్ ద ప్రిన్సిపల్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్పాన్సర్కి సంబంధించి అనలైజ్ చేయాలి. ఈ ఫస్ట్ స్పాన్సర్కి అమౌంట్ ఎట్లా వస్తుంది, మార్కెట్ బేస్డ్ వస్తుంది. మార్కెట్ బేస్డ్ వస్తుందంటే వేరియబుల్ రిటర్న్ అనేది ఉంది. సో ఫస్ట్ సాటిస్ఫై అయింది, వేరియబిలిటీ రిటర్న్ వస్తుంది ఫ్రమ్ యాక్టివిటీస్కి సంబంధించి బికాజ్ ఆఫ్ ఇట్స్ రైట్స్ ఆఫ్ ఎనీ రెసిడ్యువల్ రిటర్న్ ఆఫ్ ద ఫండ్ అండ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ అండ్ లిక్విడిటీ ఫెసిలిటీ. వాటిని చెక్ చేసుకున్నాక ఈవెన్ దో ఈచ్ ఆఫ్ ద ట్రాన్స్ఫరర్ హ్యాస్ డెసిషన్ మేకింగ్ రైట్ దట్ ఎఫెక్ట్ ద వాల్యూ ఆఫ్ ద అసెట్ ఆఫ్ ద ట్రాన్స్ఫరర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెసిషన్ తీసుకుంటుంటారో ఆ డెసిషన్ అనేది వాల్యూ ఆఫ్ అసెట్ని తీసుకుంటారు. అండ్ ద బట్ ఎక్స్టెన్సివ్ డెసిషన్ ఇస్ ద స్పాన్సర్ మేకింగ్ అథారిటీ దట్ గివ్ ద కరెంట్ అబిలిటీ టు డైరెక్ట్ ద యాక్టివిటీస్ ఆర్ మోస్ట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్టివ్. బట్ మన స్పాన్సర్ తీసుకునే డెసిషన్స్ అనేది మోస్ట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ చేస్తాయి ఫండ్స్ యొక్క రిటర్న్కి సంబంధించి. అండ్ ద స్పాన్సర్ ఎస్టాబ్లిష్ ద టర్మ్స్ ఆఫ్ ద ఫండ్ హ్యాస్ అ రైట్ టు మేక్ డెసిషన్స్ అబౌట్ ద అసెట్స్. So approving the asset purchased and transfer of those assets and the funding of the fund for which new investment must be found on regular basis.
ద రైట్ టు రెసిడ్యువల్ టర్మ్ రిటర్న్స్ ఆఫ్ ద ఫండ్ and the provisions of credit enhancement and liquidity facility exposes the sponsor to variability of the return from the activity of the fund different from the other investors. So మన పర్సనల్ స్పాన్సరే ఎస్టాబ్లిష్ చేసిన ఫండ్కి సంబంధించిన టర్మ్స్ని అతనికే రైట్ అనేది ఉంది డెసిషన్ తీసుకోవడానికి, అతనే అప్రూవింగ్ చూసుకుంటున్నాడు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది రెగ్యులర్గా తీసుకునేది కూడా స్పాన్సరే. అంటే రెసిడ్యువల్ రిటర్న్స్ పైన కూడా క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఎక్స్పోజ్ చేసుకుంటాడు. స్పాన్సర్కి వేరియబిలిటీ రిటర్న్ అనేది ఉంది డిఫరెంట్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ప్యాకే. సో ఇవన్నీ చూసుకుంటే స్పాన్సర్ వచ్చేసి ప్రిన్సిపల్ అయిపోతాడు. అండ్ స్పాన్సర్ కన్క్లూడ్ దట్ ఇట్ కంట్రోల్ ద ఫండ్. స్పాన్సర్ వచ్చేసి ఫండ్ని కంట్రోల్ చేస్తున్నట్లనే. సో స్పాన్సర్కి ఏదైతే అబ్లిగేషన్ ఉందో అందరి యొక్క ఇన్వెస్టర్స్ని తీసుకోవాలి అన్నంత మాత్రాన ప్రిన్సిపల్ కాకుండా పోరు. సో స్పాన్సర్ వచ్చేసి ప్రిన్సిపల్ యాజ్ అన్ దిస్ కేస్లో. సో రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.